Yeah. నమస్తే అందరికీ. నా పేరు శివకుమార్ అన్న. ఈరోజు మనం జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్ లో ఉన్నాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్థానిక ఎన్నికలలో నూతన నాయకత్వం యొక్క ఆవశ్యకత, యువత ప్రాధాన్యత, పార్టీల జోక్యం లేదా బాధ్యత అనే అంశం గురించి మాట్లాడబోతున్నాం. యా, అసలు ఏంటి సిటిజన్స్ డైలాగ్ అని అంటే, సాధారణంగా ఒకసారి పలు 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 కోణాల్లో చూసినప్పుడు, అంటే ఎక్స్పర్ట్స్ కోణాల్లో, సాధారణ ప్రజల కోణాల్లో, ఇలా అందరి కోణాలని పరిశీలించి కేంద్రీకృతం చేసిందే ఈ క్యూబిక్ సెంట్రిక్ అప్రోచ్. ఈ క్యూబిక్ సెంట్రిక్ అప్రోచ్ ని ఆదర్శంగా తీసుకొని మేము పెట్టింది ఈ సిటిజన్స్ డైలాగ్. సో ఈ సిటిజన్స్ డైలాగ్ స్టార్ట్ చేసే ముందు సిటిజన్స్ డైలాగ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి పార్టిసిపెంట్ కి తమ పాయింట్ ని చెప్పడానికి 2 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. కానీ ప్రతి పార్టిసిపెంట్ టాపిక్ పై మాట్లాడేందుకు మళ్ళీ అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరొక పార్టిసిపెంట్ మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వారిని అంతరాయం కలిగించరాదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి. అలాగే ఓపికతో కూర్చొని మీ వంతు వస్తాం. ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరూ విభిన్న భావజాలం నేపథ్యాల నుండి ఉండవచ్చు. కాబట్టి అంశంపై వారి అభిప్రాయం కారణంగా ఎవరు మరొక భాగస్వామిని అవమానించలేరు. అందరికీ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థమయ్యాయి అనుకుంటా. ఇప్పుడు మనం సిటిజన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో స్థానిక ఎన్నికల్లో నూతన నాయకత్వం యొక్క ఆవశ్యకత ఏంటి, యువత ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది, పార్టీల జోక్యం మరియు బాధ్యత. మీరు ఎవరైనా దీని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు మీరు మీ చేతిని లేపగలరు. మీ హ్యాండ్ రైజ్ చేస్తే మేము మీకు మైక్ ఆప్షన్. మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. Hi to all. This is Mallikarjun, and I'm an associate professor in Avinash Degree College, and I'm pursuing my master's in political science because of some issues which has happened in my life. So today topic వచ్చేసి స్థానిక ఎన్నికలలో నూతన నాయకత్వం అనగా యూత్. ఆ యూత్ అనేది పార్టిసిపేట్ చేయకపోతే జరిగే పరిణామాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ మార్పులు, దానికి తగ్గట్టు గౌరవ రమేష్ సార్ గారు చెప్పినట్టు 73 అమెండ్మెంట్ 73 కాన్స్టిట్యూన్సీ రైట్ ప్రకారము మనకి ఎలాంటి హక్కులు ఉంటాయి, ఆ హక్కులు ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు ఆ సర్పంచ్కు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు ఏంటి, ఆయన ఎంతవరకు చదువుకుంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందాలంటే మొదటిగా ప్రశ్నించాలి. ఎవరు ప్రశ్నించాలి అంటే, దాదాపుగా మనం ఇప్పుడు చూసుకుంటే 80% వరకు మనము చదువుకున్న వాళ్ళు ఉంది. ఒకప్పుడు జరిగిన తప్పిదాలు కానీ, లేకపోతే ఇమ్మెచ్యూర్డ్ డెసిషన్స్ కానీ, వాళ్ళు పార్టీ పరంగా నేను కూడా కొద్దిగా కాన్స్టిట్యూన్సీ చూడడం జరిగింది. దాంట్లో సపరేట్ పార్టీగా, ఇండివిజువల్ సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ రూల్ అనేది ప్రతి గ్రామానికి ఉంటుంది. ఆ గ్రామంలో చదువుకున్న వ్యక్తులు ఉంటే ఒక టీమ్ ఆఫ్ ఒక 50 లైక్ 10 మెంబర్స్ ఉంటే ఆ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే బ్యూటిఫుల్ గా ఉంది మన రాజ్యాంగంలో. దాంట్లో యువత అనగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చదువుకున్న వాళ్ళు మాత్రమే చెప్పగలరని నా ప్రగాఢ అనుభూతి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా ఒక అడిగే ప్రశ్నకు వాళ్ళు చెప్పే జవాబుకి అసలు మ్యాచబుల్ గా ఉండదు. వాళ్ళు చెప్పేది ఒకటి, మనం డైవర్షన్ చేస్తారు. అదే చదువుకున్న వాళ్ళు, యువత మన రాజకీయంలో వస్తే స్టిక్ టు ద పాయింట్, వాట్ టు డూ, హౌ టు డూ, వేర్ టు డూ అండ్ హౌ టు గెట్ ద థింగ్స్ డన్. అలాంటివి ఇప్పుడున్న యువత దీని మీద ఫోకస్ చేస్తే చాలా బ్యూటిఫుల్ డెవలప్మెంట్ అవుతుందని నేను అనుకుంటాను. ఇంకొకటి యువత ప్రాధాన్యత. యువత అనేది ఖచ్చితంగా ప్రాధాన్యత వహిస్తుంది. గత ఎలక్షన్స్ లో జరిగినప్పుడు చాలా మంది ఓటు హక్కు రాలేదు. ఇప్పుడు చాలా మంది 18 క్రాస్ అయ్యారు. వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ అవ్వడమే కాకుండా వాళ్ళ ముందుగా ప్రశ్నించడం నేర్చుకోవాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకప్పుడు ఒక వ్యక్తి ప్రశ్నిస్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రశ్నించకపోతే అది ఇష్యూగా అవుతుంది. సో ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది యువతకి. యువత అడగకపోతేనే సమస్య, అడిగితే సమస్య కాదని నా ఒపీనియన్. ఇంకొకటి పార్టీల జోక్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఎంపీడీఓ గారు, ఎమ్మెల్యే గారి కనుసన్నలలో జరుగుతుంది. ఆ కనుసన్నలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇండివిజువల్ పార్టీస్ వాళ్ళ సింబల్స్ అయితే గ్రామ సింబల్స్,
చీపురు ఉండొచ్చు, లేక సిలిండర్ ఉండొచ్చు, లైక్ చెప్పల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఎంపీడీఓ గారు వాళ్ళకి బిల్స్, సర్పంచ్ గారికి బిల్స్ రాకపోవడం వల్ల వీళ్ళు ఏంటంటే నేను పలానా పార్టీ అని చెప్పుకొని గ్రామంలో మాకు ఫేవర్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక స్కేరీ ఉంటుంది, థ్రెట్స్ వస్తాయి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి డిఫరెంట్ కోణంలో. సో పార్టీలో జోక్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే సడన్ గా ఒక కంపెనీ ఓపెన్ చేయాలంటే సర్పంచ్ గారి చెక్ పవర్ ఉంటుంది, తన సంతకం చేయకపోతే అవ్వదు. సో దానికోసం వాళ్ళు చాలా డిప్లొమాటిక్ గా ప్లే చేస్తారు దీంట్లో పార్టీల వాళ్ళు. కరెంట్ పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళ అనుచరులు కొద్దిగా తీసుకుంటారు. ఇంకోటి పార్టీల బాధ్యత కూడా ఉంటుంది. కానీ బాధ్యత అనేది మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా అనేది చెప్పలేము. ఒక్కొక్క పార్టీ ఐడియాలజీ ఒక్కొక్క లాగా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి బాగా ర్యాపిడ్ గా వెళ్తున్నారంటే ఆ వ్యక్తి బాధ్యతగా తీసుకుంటున్నాడంటే కానీ ముందరికి వెళ్ళకుండా చేస్తారు. దాంట్లో డిఫరెంట్ గా లైక్ డెవలప్మెంట్స్ కమిటీస్ వేసుకుంటారు ప్రతి గ్రామంలో. నేను లైక్ ఒక యాప్ సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే ఆ యాప్ నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను. నేను కూడా గౌరవ పంచాయతీ సెక్రటరీ గారిని ప్రతిసారి మా గ్రామానికి వెళ్ళినప్పుడల్లా నేను మేరీ పంచాయతీ అనేది ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో ఉన్న ప్రతి రూపాయి నేను క్వశ్చన్ చేస్తాను. ఎందుకు క్వశ్చన్ చేస్తానంటే నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అంతకుముందు నేను అడిగేవాడిని కాదు. ఆల్మోస్ట్ 3 years నుంచి నేను ఎప్పుడైతే మా గ్రామానికి వెళ్తానో ఖచ్చితంగా అక్కడ పార్టిసిపేట్ అవుతాను. అయిపోయిన తర్వాత మా గ్రామంలో జరిగే అభివృద్ధి ఏంటి, ఎలా జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఎవరికి ఇప్పుడు నేను ఫ్రమ్ ఏపీ P4 అని తీసుకొచ్చారు. ఆ P4 గురించి కూడా నేను కనుక్కుంటాను. దాంట్లో వచ్చే స్ట్రాటజీస్ ఏంటి, ఎందుకు వస్తున్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ అంటే వల్ల నేను యాజ్ ఎకనామిస్ట్ గా నాకు కూడా తెలుసు. సో దీంట్లో వాళ్ళు ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో ఎమ్మెల్యే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బాధ్యతగా తీసుకుంటారా, అది బాధ్యతగా ఎథికల్ గా ఉందా, అనెథికల్ గా ఉంటుందా? ఆ అనెథికల్ ఉండడానికి ఒకటే ఒక కారణం. దాంట్లో ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తి ఉంటే ఆటోమేటిక్ గా డిప్లొమాటిక్ గా లాజికల్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడున్న 99% అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. ఆ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక బిల్లుని రెజల్యూషన్ పాస్ చేయడానికి వాళ్ళు పడే తంటాలు. ఇప్పటికీ కంప్యూటర్ లిటరసీ లేదు చాలా మంది సర్పంచ్లు. వెళ్ళి అడిగినా కూడా నా గ్రామంలో నేను అడిగినా కూడా నాకు తెలియదమ్మా అప్పుడు ఎప్పుడో చదువుకున్నాం అని చెప్పేసి మాటలు ఉంటాయి. దానివల్ల దయచేసి మనం యాజ్ ఎ జేఎంఐ సభ్యులుగా ప్రతి ఒక్క యువతకు చెప్పడం మన బాధ్యత. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను కూడా కోరుకుంటాను. దట్స్ మై ఫండమెంటల్ రైట్ టు ఇన్ఫార్మ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇఫ్ దెర్ ఇస్ ఎర్రర్స్ యూ కెన్ కరెక్ట్. యా థ్యాంక్స్ మల్లికార్జున్ గారు, చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ. సో అదే అంశం మీద ఫోకస్ చేస్తూ మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ కుమార్ గారు మీరు మాట్లాడతారా? కెన్ యూ షేర్ యువర్ థాట్స్ ఆన్ ద సబ్జెక్ట్? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, అందరికి ఈ అంటే చక్కటి అంశం మీద ఈ ఇందులో పాల్గొన్న నాతోటి సామాజిక ఉద్యమకారులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ఈ అంశంలో మొదట యువత అంటే అంటే వినూత్నంగా ఆలోచించే, ఏదైతే వాళ్ళు నమ్ముతారో దాన్ని సాహసోపేతంగా సాధించడానికి ముందుకు వచ్చేవారు. ఫస్ట్ అదనమాట. ఆ యువత అనగానే వాళ్ళకి ధైర్యం ఉంటుంది. పిడికిలి బిగించారంటే మడిమ తిప్పకుండా దాన్ని అమల్లోకి తెస్తారు. అదొకటి యువత. సో ఎస్పెషల్లీ ఆ యువత రావాలి. యువతే ఎందుకంటే కళలు అనేదే యువత. భవిష్యత్తును వాళ్ళ అంటే ముందు నడుస్తున్న తరాన్ని గమనిస్తూ దానిలో ఉన్న సాధక బాధకాల్ని ఆలోచనలకు తీసుకుంటూ వాళ్ళ ఆలోచన ఆదర్శం వైపు నడుస్తూ ధైర్యంగా అన్నిటికీ సిద్ధపడి, త్యాగాలకు అన్నిటికీ సిద్ధపడి ముందుకు నడిచేది యువత. యువత చేతిలోనే అంటే ఉన్నట్టయితే, ఏదైనా నిర్ణయాలు ఉన్నట్టయితే, ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నట్టయితే మార్చేస్తారు. ఇక దానికి అది లేదు. ఇక పార్టీల జోక్యం అంటారా? వాస్తవంగా పార్టీ ప్రజాస్వామ్యములో దురదృష్టంగా అనుకోకుండా అనివార్యంగా పార్టీల స్వామ్యమే నడుస్తూ ఉంటుంది కనుక పార్టీల మేనిఫెస్టోలకు అనుగుణంగా వాళ్ళు కామన్గా ఇప్పుడు నడుస్తున్న కొనుగోలు ప్రజాస్వామ్యం దగ్గర రాజ్యాంగం ఉంది, కానీ రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం ద్వారా హక్కులు అందరికీ మానవులకు సామాన్యులకు చేకూర్చబడ్డాయి. ఎవరైతే నీడెడ్ పీపుల్ అవసరం అంటే ఎవరైతే వాళ్ళ బతుకులు మార్చుకోవాలనుకున్నారో, ఎవరైతే వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకుంటూ ఒక ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నారో వాళ్ళకు రాజ్యాంగం ద్వారా హక్కులు ఇవ్వబడ్డాయి. రాజ్యాంగం రక్షణ కవచంగా ఉంది.
అని తెలియదు. అంటే ఇప్పటి వరకు కూడా 75 ఏళ్ళ స్వాతంత్రంలో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది రాజకీయ నాయకులే వాళ్ళు వరంగా మనకి ఇస్తున్న పత్రాలన్నీ తెస్తున్నారు అనుకుంటున్నారు. పర్వాలేదు, యువత అయినప్పటికీ యువత మొదటి నుంచి కూడా ఈ సామాజిక పరివర్తన ఉద్యమాలలో యువతే ముందు ఉండి అన్ని త్యాగాలకు సిద్ధపడి ఇప్పటి వరకు ఉన్న చైతన్యానికి కారణం వారే అయినరు. అయితే ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి ఇప్పటికి కూడా ఈ కొనుగోలు ప్రజాస్వామ్యాన్ని అట్లనే అదే విధంగా రక్షిస్తూ ప్రజల్ని అడుక్కునే వాళ్ళుగా ప్రోత్సహిస్తూ సంక్షేమాల పేరు మీద అయితేంది ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న సందర్భంలో స్థానిక సంస్థల అంటే పార్టీలు ఎట్లాగ ఏం చేస్తాయనంటే ఇక్కడ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓటు బ్యాంక్ గా చూస్తారు. చూసి ఎవడైతే పెట్టుబడిదారులకు అమ్ముడుపోతారో వాడిని పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఇప్పుడున్న ఏ పార్టీ అయినా. సో ఒకవేళ మనం నిజంగా ఒక చక్కటి ఈ ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ప్రజల యొక్క బాగోగులను కాంక్షిస్తూ ప్రజలకు ఆత్మగౌరవాన్ని ఇస్తూ స్వావలంబన కల్పిస్తూ స్వాభిమానాన్ని కల్పిస్తూ ముందుకు నడిచే పార్టీ ఏదైనా ఉంటే నిజంగా చక్కగా ఈ యువతనే అవకాశాన్ని తీసుకొని చక్కటి ఆదర్శ రాజ్యాన్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా యువత ఒక్కటే రావాలి. సో యువత వచ్చిందని అంటే చక్కటి మార్పులను వస్తాయి. ఎంతో కొంత నీడెడ్ పీపుల్ జస్టిఫై అవుతారు. ఆ యువత కూడా చక్కగా ఈ రాజ్యాంగ రక్షణ తెలుసుకొని ఉంటే మనకంటూ దిక్సూచిగా రాజ్యాంగం ఉన్నదని ఆ అవగాహన కలిగి ఉంటే ఇంకా ఇక మన ప్రజాస్వామ్యము చక్కటి ప్రజాస్వామ్యం అవుతుంది. అందరికీ హక్కులనిచ్చే ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో అన్యోన్యంగా మరీ నమ్మకంగా వారికి కావాల్సిన జీవితాన్ని స్వేచ్ఛగా పొందగలుగుతారు సార్. సో ఇది మనం ఆకాంక్షిస్తూనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే మనం కూడా ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంటే అవకాశం ఉంది. పార్టీలు ఒత్తిడి చేసినా, పార్టీలు ఏమంటారు మాయ చేసినా కూడా ఎంతో కొంత యువత ఉంది. ఆ యువతకు మనము కొంత ధైర్యాన్ని ఇవ్వగలిగితే, అండగా ఉండగలిగితే నిజంగా మనం కలలుగన్న అంబేద్కర్ గారు కలగన్న ప్రజాస్వామ్యం పూర్తిగా 100% ఆవిష్కరణ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సురేష్ కుమార్ గారు, చాలా బ్రీఫ్గా చాలా మంచి పాయింట్లు ఈ ఆడియన్స్కు చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ థాట్స్. నెక్స్ట్ రామలింగ గారు, కెన్ యూ స్పీక్? మీరు షేర్ చేసుకుంటారా? సార్, గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఈరోజు పెట్టినటువంటి టాపిక్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక ఒక 6 నెలలు కానీ 8 నెలల్లో కానీ మన ముఖ్యంగా ఈ తొందరలోనే తెలంగాణలో జరుగుతుంది. తర్వాత ఒక 6-8 నెలల్లో ఆంధ్రలో కూడా జరుగుతుంది. కానీ గ్రామాల్లో ఉండే యువత గురించి అయితే మనము చాలా ఆలోచించాలి. ఎందుకంటే పిల్లోళ్ళకి ఎన్నికల పైన అవగాహన కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏ సమస్యల మీద కానీ యువతకి ఆలోచించే శక్తి లేకుండా ఇప్పుడున్నటువంటి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ పార్టీలన్నీ ఏం చేస్తున్నాయంటే వారిని ఒక మతం వైపు నడపడము, లేకుంటే ఇక వాళ్ళని మద్యానికి అలవాటు చేయడము, ఇకపోతే కొన్ని దురలవాట్లు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళని డైవర్ట్ చేయడం, రాజకీయాల గురించి ఆలోచించే తత్వం అంటే అలాంటి ఆలోచన లేకుండా వాళ్ళని ఒక దురలవాట్లకి అలవాటు చేయడం. మనం ఈ మధ్యన చూస్తున్నాము, చాలా చోట్ల సిటీస్ లో ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ కి అలవాటు పడిన యువత ఎక్కువగా బయట వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి లక్ష్యము, గోలు అనేవి ఈ మద్యం విషయంలోనే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కొంతమంది మాత్రమే గ్రామంలో ఏదో చేయాలనే ఆలోచనతో ఉంటారు. అయితే ఏమవుతుందంటే ఆ విధంగా ఆలోచన చేసే వారికి ఈ లోకల్లో ఉన్నటువంటి పార్టీలు కొంచెం భయపెట్టి ఏదో వాళ్ళ పార్టీలో చేర్పించుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఏదైనా మాట్లాడాలంటే కూడా ఆ పార్టీలో చేరినాక ఏది మాట్లాడలేరు. అక్కడ ఉన్నటువంటి ఏమైనా జరుగుతుంటే కూడా, అన్యాయం ఏం జరుగుతున్నా కూడా ప్రశ్నించలేరు. ఇక నిక్కచ్చిగా లేదు నా గ్రామంలో నేను ఏదో ఒకటి చెయ్యాలా అనుకున్న వాళ్ళకి సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఇక ఆ వైపు పోకుండా చేయడము. అంటే ఎగ్జాంపుల్ మనం ఏం చూడొచ్చు అంటే, ఇది మహేష్ బాబు సినిమాలో
యూత్ అంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళని ఏదో తోటలో పిలిపించి చంపే విధంగా, అంటే ఆ విధంగా అనుకోకపోయినా గానీ గ్రామాల్లోన అలాంటి ఆలోచన చేసే యువకుల పైన ఇక్కడ లోకల్‌లో ఉన్నటువంటి అంటే బోత్ అంటే గెలిచిన వారు గానీ, గెలవకపోయిన వారు గానీ ఇద్దరు కలిసి గూడా వాళ్ళని ఏదో రకంగా భయపెట్టి ఆ ఎన్నికల వైపు ఆలోచించేకి ఆహ్, ఆహ్, ధైర్యం చేయలేకుండా గూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ వాళ్ళకి పుష్ అప్ అనేవాళ్ళు ఎవరు లేరు. అంటే బ్యాక్ బోన్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను స్టేషన్‌కెళ్తే వెంటనే వాళ్ళకి ఏదో ఒక సపోర్టెడ్‌గా ఒక సిస్టమ్ ఉంది నా కోసం పనిచేస్తుంది. ఆ సిస్టమ్ కోసం నేను ఎంత వరకైనా వెళ్ళొచ్చు. లేదంటే స్టేషన్‌కి వెళ్ళిన వెంటనే రియాక్షన్ అయ్యే ఒక సిస్టమ్ అనేది నాకు ఉంది అనే కాన్సెప్ట్ వాళ్ళలో ఎప్పుడైతే వస్తుందో, వెంటనే అన్నిటిని ఎదుర్కొని గ్రామ అభివృద్ధి కోసము, గ్రామంలో ఏవైతే అవసరమో వాటిని తీసుకురావడానికి ఆ విధంగా ఆలోచన చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాంటి విషయాలపైన కొంచెం మనం యువకుల్లోన అవగాహన కల్పించాలి. వారికి మనం భరోసా ఇవ్వాలి సార్. ఆ విధంగా ఇచ్చినట్లయితే స్థానిక సమస్యల్లో ఎన్నికల్లో వాళ్ళు గెలుపొందుతారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన ఆ ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, అక్కడ వచ్చినటువంటి మండల స్థాయి సమస్యల పైన గాని వీరందరికీ కొంచెం అవగాహన కలిగించి, దానిపైన మనం ఏం చేస్తే, ఏ డైరెక్షన్‌లో వెళ్తే, మనము ఏమైతే చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనేది వాళ్ళలో అవగాహన కల్పిస్తే, తప్పకుండా స్థానిక సమస్యల ఎన్నికల్లో సరైన యువకులు వచ్చి మనం ఏదైతే మన జేఎంఐ ఎక్స్‌పెక్ట్ చేస్తుందో, ఈ ప్రజాస్వామ్యంలోన ఏదైతే తీసుకురావాలనుకుంటున్నామో, దాన్ని తీసుకురావడానికి మనం కంపల్సరీగా అలాంటి భరోసా ఇవ్వాలా సార్. యూత్ అంతా ఎక్కువ శాతం సార్ నేను చూస్తున్నటువంటి ఈ సరౌండింగ్స్‌లోనే ఎక్కువ శాతం అంటే 80% అనుకోవచ్చు. ఎక్కువ ఈవినింగ్ అయ్యేలోపు వారు ఏం పని చేయకపోయినా గూడా కంపల్సరీగా సాయంత్రము 7-8, 9 మధ్యన వైన్ షాపుల ముందు నిలబడింటారు. అలాంటి వ్యవస్థని ఈ పొలిటికల్ సిస్టమ్ అలవాటు చేసింది యువతని. ఆ వైపు వెళ్ళడం వల్ల పిల్లలకి ఈవినింగ్ అయ్యే లోపల ఏదో రకంగా వాళ్ళకి ఆ మద్యం గావాలి. ఆ వైన్ కావాలి. కంపల్సరీ కావాలి గాబట్టి ఏదో ఒక పార్టీకి వాళ్ళు అలవాటు పడి ఆ సమస్యలు గ్రామంలో ఏం సమస్యలున్నా కొంచెం అది కాకుండా వాటికి దూరంగా ఉండి ఆలోచన చేసేవాడికి ప్రశ్నించాలంటే భయం కలుగుతుంది. అలాంటివన్నిటికి మనము ఎవరైతే అలా స్ట్రాంగ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళకి మనం భరోసా ఇచ్చినట్లు వాళ్ళమైతే గన తప్పకుండా మనం అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటది సార్. ఇక నాకు తెలిసిన విషయం ఏంటంటే సార్ చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ యూత్‌కి అట్లా అంటే ఈ సినిమాల్లో చూసి మనం ఒకసారి 'పవన్ కళ్యాణ్' గారు డైలాగ్ చెప్పినారు సార్. ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు యూత్ అంటే ఎట్లుండాలంటే బైకులు ఈ సైలెన్సర్‌లు తీసి మనం సౌండ్ బద్దలయ్యేటట్లా చేస్తే అది ఎంజాయ్‌మెంట్, యూత్ ఎంజాయ్‌మెంట్ అనేసి ఇట్లా రెచ్చగొట్టే వాక్యాలు కూడా రాజకీయ నాయకులు చేస్తుంటారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ సినిమాల్లో చూపించే కొన్ని వాటికి అలవాటు పడి యూత్ అంతా ఈ డైరెక్షన్‌లో వెళ్తున్నారు కాబట్టి రాజకీయాలంటే కేవలం కొందరే చేయాలా? కొందరే దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు. లేదంటే ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకి తమ్ముడు, ఒక ఇద్దరు ముగ్గురు తమ్మునోళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళే ఉండాలా? వాళ్ళే చేసుకోవాలా అనే కాన్సెప్ట్‌లో వాళ్ళు వెళ్తుంటారు. లేదంటే వాళ్ళ చిన్నాయన కొడుకులు, పెదనాయన కొడుకులు మండలాల్లోనుండాలా? ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్‌లోనే ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఇట్లా గ్రామాల్లో ఆలోచించే తత్వం ఉన్నటువంటి యువకులు ప్రయత్నం చేసి ఇలా భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఆ భయభ్రాంతుల నుంచి వాళ్ళు ముందుకొచ్చి తప్పకుండా మేమిది చెయ్యాలా అనే ఆలోచనని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళే వాళ్ళకి సపోర్ట్‌గా మనం నిలబడినట్లయితే తప్పకుండా మనం అనుకునింది సాధించేకి అవకాశం ఉంటదని నా ఆలోచన సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ రామలింగయ్య గారు. చాలా మంచి వాక్యాలు చెప్పారు. అయితే ఇప్పుడు స్థానికంగా ఎన్నికల్లో ఎన్నో సమస్యల్ని యువకులు చూసి వాళ్ళ సహనాన్ని కోల్పోతున్నారు. వారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చాలా మంది యువకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎన్నికల్లో పాల్గొనడానికి. అయితే ప్రజలు నానుడి ఎలా ఉంది? కొత్త తరం వస్తే ప్రజలు ప్రోత్సహించేలాగా ఉన్నారంటారా? పాల్గొంటున్నారు సార్. అంటే పాల్గొంటున్నారు. కానీ ఒక నాయకుడు ప్రోద్బలం చేస్తేనే పాల్గొంటారు. అక్కడ గెలిచినాక వాళ్ళు అనుకునింది గ్రామాల్లో చేయలేరు సార్. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే సపోర్టివ్‌గా నిలబడింటాడో, ఎవరైతే వాళ్ళకి మద్దతు తెలిపింటాడో ఆ నాయకుడికి కనసన్నుల్లో పని చేసుకునేటట్లు తయారు చేస్తారు సార్ నాయకుడిని. అట్లా చేయడం వల్ల గ్రామ అభివృద్ధి అనేది గాని, ఏదైనా గాని వాళ్ళు సొంతంగా ఏది చేయాలనుకున్నా గాని వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసింటారో ఆ నాయకుడిని దాటి ముందుకెళ్ళలేరు. అలా అయినప్పుడు మనం స్థానిక సంస్థల్లో మనం ఎన్ని సీట్లు సాధించినా కూడా వేస్టే కదా సార్. ఎంతోమంది ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలో ఎమ్మెల్యేలుంటారు, ఎంపీలుంటారు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా అసెంబ్లీలో గాని, పార్లమెంట్‌లో గాని ఎస్సీ, ఎస్టీలకు ఉన్నటువంటి సమస్యల మీద ఏ రోజు మాట్లాడలేదు. గిరిజనుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. గిరిజనులు గుడిసెలు తీపిస్తున్నారు. బడా కార్పొరేటర్ల కోసము గిరిజనుల ఇల్లు కూడా తీపిచ్చి అడవుల నుంచి పారదోలుతున్నారు. లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అక్కడ ఉండకోకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి ఆ ప్లేస్ కావాలనుకుంటే ఆ ప్లేస్ నుంచి గిరిజనులను ఖాళీ చేపిస్తున్నారు.
కానీ అలాంటి వాడి గురించి ఏ పార్లమెంట్లో కానీ ఎప్పుడు కానీ ఏ గిరిజన ఎస్టీ ఎంపీ కానీ ఎస్సీ ఎంపీలు కానీ పార్లమెంట్లో మాట్లాడిన కాలాలు లేవు సార్. అదేవిధంగా అసెంబ్లీలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా ఎస్సీల పైన ఇన్ని దాడులు జరుగుతున్నవి, లేకపోతే ఇన్ని వీధుల్లోన గుంతులు పడినాయి రోడ్లు, లేకుంటే ఇన్ని వీధుల్లోన నిరుపేదలు బతుకుతున్నారు, గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, గుడిసెల కారుతూ కూడా జీవనం సాగించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉపాధి లేక చదువుకున్న డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతుంటారు ఎస్సీలు. వాళ్ళ గురించి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడింది లేదు సార్ ఎమ్మెల్యేలు. అదేవిధంగా స్టేజ్ల మీద వాళ్ళు పైన కూర్చుంటే వీళ్ళు కింద కూర్చోడానికి కూడా సిస్టమ్ సెట్ చేసుకుని ఉంటారు. కింద స్టేజ్ మీద చైర్ లేకపోయినా కూడా కింద కూర్చొని వాళ్ళ కాలు మొక్కే లాగా తయారు చేసుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, జెడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా, సర్పంచ్లైనా ఏమి ఉపయోగం సార్ అలాంటి వాళ్ళు? ఒకటి చెయ్యాలా మనం గ్రామంలోన, మండలంలోన ఏదైనా చెయ్యాలా అనుకున్నప్పుడు అది ఎవరి కనసన్నల్లో లేకుండా చేయగలిగేవాడే మనకి ఉపయోగం పడతాడు సార్. ప్రభుత్వ అధికారులతోనే ఏదైతే చేయాలో అనుకుంటాడో అది వాళ్ళతో కలిసి ఏదైతే గ్రామానికి వచ్చేవి ఉన్నాయో, మండలానికి వచ్చేవి ఉన్నాయో ఆ నిధులన్నీ తెప్పించి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేవాడే మనకు స్థానిక సంస్థల్లో ఉపయోగపడతాడు సార్ అని నా అభిప్రాయం సార్. ఎక్సలెంట్ సార్. రామలింగయ్య గారు, మీ అభిప్రాయాలు 100కు 100% చాలా రిలవెంట్. మీరు గ్రౌండ్ రియాలిటీస్ను ఈ ఈ సభాముఖంగా ప్రతిబింబించారు. దట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకే ఈ యొక్క సిటిజన్స్ డైలాగ్ అనే ఈవెంట్ ద్వారా మనము ఈ సమస్యలకు మనం ఏంటి పరిష్కారం అని ఆలోచించడానికే, ఒక ఆలోచన రేకెత్తించడానికే ఈ ఈవెంట్ చేస్తున్నాము. చాలా ధన్యవాదాలండి. మీరు మంచి రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్‌తోని మీరు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? సార్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఎనీవన్ హూ వాంట్స్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. గౌతమ్ గారు మాట్లాడతారా? వినిపిస్తుందా? వినిపిస్తుందా? Yeah, Am I audible? యా ఇట్స్ గుడ్. Right. సార్ ఇప్పుడు నూతన నాయకత్వం అంటే ఏంది? మన బేసిక్ క్వశ్చన్. అసలు నూతన నాయకత్వం అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లీడర్స్ ని తీసేసి కొత్తోళ్ళు రావడమా, లేదంటే వయసులో యంగ్ ఉన్నోళ్ళు కావడమా అనేది మనం క్లియర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు 50-20 ఏళ్ళోళ్ళు కూడా ఉంటారు. అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ కావచ్చు, నిజంగా వాళ్ళు జనాలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నూతన నాయకత్వం అంటే నా దృష్టిలో నేనేమనుకుంటున్నా అంటే ఒక కొత్త ఆలోచన ధోరణి కలిగిన వాళ్ళు అని నేను అనుకుంటున్నా. నూతన నాయకత్వం అంటే ఇప్పుడు వరకు జరిగే కుల సమీకరణలు, మత సమీకరణలు, రాజకీయాలు దాటి జనాలకి ఏం పనులు చేయొచ్చు అని ఆలోచించేవాడు నూతన నాయకత్వం లక్షణాలు కలిగిన వాడు అని నేను నమ్ముతున్నా. అందుకని అండ్ ఏజ్ ఆల్సో మ్యాటర్స్ అని ఇది స్థానిక ఎన్నికల్లో ఇంకా ఏజ్ మ్యాటర్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 70 ఏళ్ళ అతను ఉంటాడు అనుకుంటే అతని పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అతని సమస్యలు ఉంటాయి. అతని సమస్యలు ఏముంటాయి? 70 ఏళ్ల మనిషి సమస్యలు ఏముంటాయంటే అతనికి టైంకి పెన్షన్ వస్తుందా లేదా అనేది అతని సమస్య ఉంటది. అతను ఎక్కువ ట్రావెల్ చేయడు, ఏ ఉత్పత్తి చేసే పనిలో ఉండడు, దేంట్లో ఉండడు మేజర్‌లీ. ఇవన్నిట్లలో ఉండేది యంగ్‌స్టర్స్. ఈ యంగ్‌స్టర్స్‌కి రోడ్డు గుంతలుంటే ఎఫెక్ట్ అయ్యేది యంగ్‌స్టర్. వాళ్ళకి జాబ్స్ దొరకకపోతే ఎఫెక్ట్ అయ్యేది యంగ్‌స్టర్. కరప్షన్‌కి కూడా మేజర్‌లీ ఎఫెక్ట్ అయ్యేది యంగ్‌స్టర్స్. అందుకని వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు కొట్లాడుకునే వ్యవస్థ మనది. అంటే ఇప్పుడు చూస్తే మీరు 80 ఏళ్ల ముసలోళ్ళు కూడా వాళ్ళు ఏ ఎమ్మెల్యే ఎలక్షన్స్ గాని, ఎంపీ ఎలక్షన్స్ గాని వాళ్ళు ఓటేసేది కేవలం వాళ్ళ పెన్షన్ ఎంత వస్తది, వాళ్ళ రేషన్ ఎంత వస్తదనే ఆలోచనతోటే. రేపొద్దున వాళ్ళ మనమరాలికి బడిలో చదువు మంచిగా దొరుకుతదా అనేది వాళ్ళ స్కోప్‌లో ఉండదు. సో, అట్లాంటి సిస్టమ్‌లో బతుకుతున్నాం కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సమస్యలు అనుభవించేటోడు వాడు ఆ సమస్యలకు పరిష్కారం ఎతికే అవకాశం ఎక్కువ. అందుకని నేను నూతన నాయకత్వం అంటే ఏజ్‌ని గూడా కన్సిడర్ చేయాలని నా ఉద్దేశం. ఇప్పుడు నూతన నాయకత్వం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ సమీకరణలు దాటి ఊర్లలో మరీ ఎక్కువుంటాయి. ఈ ఏమంటారు ఈ స్థానిక ఎన్నికల్లో కుల సమీకరణలు ఇవి మరీ ఎక్కువుంటాయి. ఇవి దాటి సమస్యలేంటి? అసలు ఆళ్ళకి రోడ్లున్నాయా? ఎంతకాలం మనం ఊర్లలో మోర్లేయుద్దామా? లేదంటే డ్రైనేజ్‌లొస్తాయా? ఎంతకాలం మనం వ్యవసాయం మీదనే ఆధారపడదామా? లేదంటే ఇంకేదైనా ఉత్పత్తి చేయగలుగుతామా? అంటే వాట్ ఐ బిలీవ్ అంటే సార్, ఇప్పుడు రూ. 100కి 200కి నేర్పుగా బీడీలు చేయగలిగే ఒక 100, 200 మంది ఊర్లలో ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఆ 100, 200 వాళ్ళ డైలీ ఇన్‌కమ్ ఉన్నప్పుడు దాన్ని ఒక 500, 600 చేసే ఇంకేదైనా పనిని మనం వాళ్ళకి కల్పించగలుగుతామా? వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్ చేయగలుగుతామా? ఈ ఆలోచనలతోటి నాయకులొస్తే మార్పు సాధ్యమైతదని నేను నమ్ముతున్నా. ఇవన్నీ చేయాలంటే యంగ్‌స్టర్స్ అవగాహన కలిగిన యంగ్‌స్టర్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చాలా ఏమంటారు అసెంబ్లీ ఎలక్షన్స్ గాని, పార్లమెంటరీ ఎలక్షన్ చూస్తే ఈ 18 ఇయర్స్ ఏజ్ దాటిన అప్పుడే 18 ఇయర్స్ దాటిన ఏజ్‌ని చాలా పార్టీస్ వాళ్ళకి తాగుడు అలవాటు చేసి వాళ్ళని ఏమంటారు ఆల్కహాలిక్స్‌ని తయారు చేస్తున్నాయి. అట్లాంటి అంటే ఆ బుట్టల పడని అవగాహన కలిగిన కొంచెం జీవితం అనుభవిస్తున్న యంగ్‌స్టర్స్ కావాలి.
సో ఈ పార్టీలో జోక్యం అనేది ఐ హావ్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇప్పుడు అని అనిపిస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఐ వాంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు హరీష్ కొమ్మగోని అని ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారేమో ఇప్పుడు వరకు రాలేదు. ఫస్ట్ టైమ్ వచ్చినట్టున్నారు. వాళ్ళని హరీష్ ఒకసారి గారు మాట్లాడతారా మీరు? యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్ ఆన్ ద సబ్జెక్ట్ లైన్. యా గౌతమ్ గారు, మీరు మంచి పాయింట్లు చెప్పారు. దోస్ ఆర్ ఆల్ ద వ్యాలిడ్ పాయింట్స్. యా డెఫినెట్లీ ఆ దిశగానే మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అటువంటి నాయకత్వాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హూ థింక్స్ అబౌట్ ద సొసైటీ, హూ కమిట్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ, హోలిస్టిక్ సొసైటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇండివిజువల్ని చూడమంటది. ఇర్రెస్పెక్టివ్, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆన్ ఎనీ పార్ట్, రైట్? Caste, creed, religion, whatever it is, that is personal to everyone. That's what constitution మనకు చెప్పేది. ఈ 77 సంవత్సరాల్లో కానీ అవర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్, స్వార్థపరులు, విచ్ఛిన్నకర శక్తులు ఈ దేశాన్ని ఏదైతే కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి ఆశయాలకు అనుగుణంగా కాకుండా చాలా దూరంగా తీసుకుపోతున్నారు అనేది మనకు తేటతెల్లమవుతుంది. అందుకే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకు ఈ రోజు మన సమాజంలో మనం చూస్తున్నాం. నూతన నాయకత్వం అంటే మీరు ఏదైతే నిర్వచించిందో అటువంటి నాయకత్వం, అది వాళ్ళ పర్సనల్ అజెండా కోసం కాదు. నాకు పెన్షన్ వస్తే నేను పార్టిసిపేట్ అవుతా, లేదా ఇంకేదో ఒక హోలిస్టిక్గా ఆలోచించేటువంటి, ఫ్యూచరిస్టిక్గా ఆలోచించేటువంటి, నూతన నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచించేవాళ్ళు. ఇట్స్ నాట్ అబౌట్ ఎలక్షన్, ఇట్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్స్. వీ హ్యావ్ టు లే ద ఫౌండేషన్స్. అటువంటి హోలిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి నాయకత్వం మనకు కావాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్. యువతకు చాలా ప్రాధాన్యత ఉన్నది అని అందరం అనుకుంటున్నాము. యువత మేజర్ రోల్ ప్లే చేయాలి. ఎందుకంటే వాళ్ళే భావి పౌరులు కదా. వాళ్ళే రానున్న కాలంలో ఇప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినాయి. అసలు పర్యావరణం, రీసెంట్గా నిన్ననే ఒక న్యూస్ చదివినా, ఒక దగ్గర గ్లేషియర్ 60% కరిగిపోయింది. గ్లేషియర్ తెలుసు కదా, అది గ్లేషియర్స్ ఎందుకు పర్యావరణ, అది గ్రామ స్థాయి నుంచెల్లే జరగాలి ప్రతిదీ కూడా. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. సో వీ విల్ గివ్ ఆపర్చునిటీ టు సమ్ అదర్ టు స్పీక్ ఆన్ దిస్ లైన్స్. హరీష్ గారు మీరు చెప్తారా? శశిధర్ గారు అని వచ్చారు. ఎవరో మాట్లాడుతున్నారు. హలో, ఐఎమ్ అశోక్ బాబు ఫ్రమ్ చెప్పండి సార్. వరంగల్. అందరికీ నమస్కారం. నాకంటే ముందు స్పీకర్స్ వాళ్ళు చెప్పింది నేను రిపీట్ చేయకుండా చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ మేజర్గా అంటే మీ దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే, యువత అనేది పాలిటిక్స్కు ఇంట్రెస్ట్ చూపెడతలేరు అనేది ఒక పాయింట్. రెండవది, ఎవరన్నా పాలిటిక్స్కు వద్దామనుకున్న వాళ్ళు పార్టీ ఏజెంట్లుగా అక్కడక్కడ మోటివేట్ అయ్యి అందులో కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకేదో పార్టీ పదవులు ఇవ్వడం వల్ల మెల్లమెల్లగా అందులో ఇన్వాల్వ్ అయ్యి వార్డు మెంబరు, లేకపోతే గ్రామ స్థాయిలో, లేకపోతే ఈ టౌన్స్లో అయితే వార్డు కౌన్సిల్ స్థాయిలనే ఆలోచిస్తున్నారు. మూడో అంశం ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలేంటి, మన పైసలు ఎటుపోతున్నాయి, యాక్చువల్గా ఒక్కొక్క విలేజ్కు ఎంతెంత రావాలి, ఎంత వెళ్తున్నది, దానికి వెళ్ళిన దానికి ఎంత వస్తున్నది ఇయర్లీ, మరి దేనికి ఖర్చు అవుతున్నది అని మనం కనుక సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయడము ఒక అంశం. దీనికంటే ముందు ప్రతి విలేజ్ని అధ్యయనం చేయాలి. టౌన్ కానీ విలేజ్ని కానీ ప్రతి వార్డును అధ్యయనం చేసి హోలిస్టిక్గా ఈ గ్రామ స్థాయిలో ఈ అవసరాలు ఉన్నాయి, ఒక మోడల్ విలేజ్కు ఏమేమి అవసరమో అవి ఆ గ్రామంలో ఉన్నాయా లేవా, లేని అంశాలకు ఎంత బడ్జెట్ అవుతుంది, మరి ఇది అచీవ్ చేయడానికి ప్రభుత్వం దగ్గర అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ 73 రాజ్యాంగ సవరణలో పేర్కొన్నటువంటి యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం అనేది కనుక మనము యూత్ను కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే, నాన్ పార్టీగా ఒక పొలిటికల్ పార్టీ అని అంటే మళ్ళీ ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలకు ఏవైతే దౌర్భాగ్యాలు ఉన్నాయో, అవి ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనకు కూడా ఆపాదించే అవకాశం ఉంటుంది. దానికంటే మొదలు మనము లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో
వెళ్దామని అనుకుంటున్నాం. జస్టిస్ అందరికీ జరగాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, నెక్స్ట్ రిలీజియన్. ఈ మధ్య కాలంలో మన ఇండియాలో బాగా అదే అవుతున్నది కాబట్టి ఒక ద్వేష భావన లేకుండా మనము ఒక డెమోక్రటిక్ సొసైటీని లోకల్ లెవెల్లో కనుక తీసుకురావడానికి మనము ఏ విధంగా సాంస్కృతిక చైతన్యం, వాళ్ళ కల్చరల్ అది కనుక అంటే మనం ఇంటి వరకు మన బాధ్యత ఏంది, వ్యక్తిగా నా బాధ్యత ఏంది అని ఎవరికి వాళ్ళు అనుకొని, తర్వాత సామాజిక బాధ్యత ఏంది, ఆ సామాజిక బాధ్యతను ఎవరు అడగాలి, ఎప్పుడు అడగాలి, దానికి వాళ్ళు కేటాయించాల్సిన సమయం ఎంత అనేది కనుక మనం చేసి ఆ పీరియాడికల్గా మనం మీటింగ్ గ్యాదర్ చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం అనేది నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్సలెంట్ అశోక్ బాబు గారు. చాలా బ్రీఫ్గా మంచి పాయింట్స్ మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? పరశురాములు గారు. మాట్లాడని వాళ్ళని మాట్లాడమను సార్. ఎస్ సార్, పరశురాములు గారు. సార్ వేరే కొత్త వాళ్ళందరినీ కూడా మాట్లాడమనండి సార్, మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. శశిధర్ గారు అని ఎవరు జాయిన్ అయ్యారు. శశిధర్ గారు మీరు ఏదైనా మాట్లాడతారండి? సీమా గారు మీరు ఏదైనా చెప్తారండి? Hello, good evening to all here who are attending in this meeting. So actually, I thought from the morning to prepare on this topic, but a few points I will highlight here. Like the youth really is lacking in this political stand. So they must give the time and understand and take the duty and understand its civil administrations must be at the high alert. And for a forum of the good governance, like there is a need of some sort of social interaction, and at the same time spreading the news and awareness, good governance, and ways to achieve it at the same time, and remove the social inequalities from our society, and the discussions on the ways to end the scourge of begging and to encourage and reward to the hard work. I think you people are understanding these points. And a few more points I want to add, like support every initiative by the government and NGOs to achieve the fraternity and to end the communal hatred, and even also to discourage the people from voting on the lines of religion and caste specially. Thank you, sir. Yeah, excellent, Seema garu. Very, very valid points. On those lines, we need to make effort. Okay, so అసలు పంచాయతీ రాజ్ సిస్టమే ఇంట్రడ్యూస్ చేసింది దీనికంటే టు అడ్రస్ ద ఛాలెంజెస్. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ to address the challenges of rural development, promote participatory democracy, and empower local communities. మీరు చూసారా, this is a broad, the biggest objectives ఉన్నాయి ఇక్కడ. 73 and 74th amendment లో it has mandated establishment of elected local bodies at the village and intermediate block level and district level. This is local governance. ఇప్పుడు దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్, రూరల్ డెవలప్మెంట్, సోషల్ ఇంక్లూషన్ అండ్ ఈక్విటీ. అంటే మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రజాస్వామ్య విధానంలో, లోకల్ గవర్నెన్స్లో వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళది కాకుండా, ఇప్పుడు డిస్ట్రిక్ట్లో ప్లస్ స్టేట్లో ఎమ్మెల్యేసి ఎంపీలదే ఒక విధమైన ఒక రాజ్యాధికారం జరుగుతున్నది కదా. వాళ్ళు పేర్లు మారినాయి కానీ వాళ్ళ రాజరిక పోకడలు మారలేదు. విన్నారా? వాళ్ళకు ఇదివరకు మనకు ఏముండేది, ఎట్లా ఉండేటోళ్ళు, భూస్వాములు, ఆ స్వాములు, వాళ్ళను జాగీర్దారులు, ఇంకేమంటారు పిలుస్తారు, రాజులు, సామంత రాజులు, ఇట్లా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఆ ముసుగు అదే కానీ కాకపోతే పేర్లు మారినాయి. ఎంపీలు, ఎమ్మెల్యేస్ అంటున్నాం మనం తప్ప వాళ్ళ లోపల ఆ ముసుగే ఉన్నది, లోపల అదే ఉన్నది. సో కాబట్టి అదిని వ్యతిరేకించడానికి, దానిని రూపుమార్చడానికి, ఒక రియల్ డెమోక్రసీ జరగడానికి ఈ చట్టం మనకు కాన్స్టిట్యూషన్లో చేయబడింది. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఎఫర్ట్, రైట్? అయితే ఇంకోటి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్, ఫ్రమ్ ద విలేజ్ లెవెల్ ఇవ్వడానికి. కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఎంపవర్మెంట్. అంటే లోకల్ లెవెల్లో మనకు ఏం కెపాసిటీ కావాలి,
ఏమి ఎంపవర్ చేసుకోవాలనేది వాళ్ళకే తెలుస్తుంది కదా, లోకల్ గవర్నెన్స్ ఉన్నప్పుడే తెలుస్తుంది అనే ఉద్దేశం కూడా. సపోర్ట్ మెకానిజమ్స్ ఇవ్వడానికి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి, వాళ్ళకి అవసరాలు ఏందో తెలుసుకోవడానికే ఈ లోకల్ గవర్నెన్స్ పంచాయతీరాజ్ సిస్టము చేయబడింది. రోల్ ఇన్ డెమోక్రటిక్ గవర్నెన్స్, ఇవి ఏంటంటే ఈ లోకల్ గవర్నెన్స్ కూడా దే ఆర్ లేబొరేటరీస్ ఆఫ్ డెమోక్రసీ, వేర్ సిటిజన్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్, డిబేట్ ఇష్యూస్ and hold their representatives accountable. చూడండి, everyone in the village has to participate. It is given an opportunity by conducting gram sabhas, right? You know, that strengthens the democratic fabric of India by fostering political awareness, civic engagement and democratic values at the grassroots level. అదే కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలంటే, can you please mute someone? Yes, sir, Gautam, I did. can you please mute? Yeah, okay, and thank mute you. చేశా. ఇంకొకటి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది 2015లోనే ఒక గ్లోబల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. దీని మీద ఒక పెద్ద చాప్టరే మనం మాట్లాడుకోవచ్చు, ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. దాన్ని గ్రాస్ రూట్ లెవెల్కు తీసుకుపోవడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ బై ఇన్వాల్వింగ్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, వీటన్నిటిని చేయడానికే. ఇంకా దీనిలో ఈ పంచాయతీరాజ్ సిస్టంలో రూరల్ యూత్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచెల్లే యూత్ను పార్లమెంటరీ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడానికి పూర్తిగా ఆ చట్టము చేయబడింది. దాంట్లో ఏంటంటే దానికి అనుగుణంగానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు పెడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాటమ్ అప్ కాకుండా టాప్ టు బాటమ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ప్లానింగ్ జరగాలి, ఇక్కడ నీడ్స్ అనుగుణంగా వాళ్ళ లోకల్ అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్ జరగాలి, డెవలప్మెంట్ ఇనిషియేటివ్ జరగాలి. అలా జరగకుండా ఢిల్లీ నుంచి స్కీములు పెట్టి కిందికి రుద్దుతున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ కన్సర్నింగ్ థింగ్. Employment generation schemes, skill development programs, entrepreneurs development programs, education and scholarship programs, youth leadership and civil engagement, health and well-being initiatives. అసలు గ్రాస్ రూట్ విలేజే సెంటర్ పాయింట్ అన్నట్టు ఫర్ ఎనీ ఇనిషియేషన్. అది ఈ చట్టము కింది నుంచే ప్లానింగ్ జరగాలి, బాటమ్ అప్ అప్రోచ్ ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టబడింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ నుంచి వెళ్ళే స్కీములు అమలు చేస్తూ కిందికి నెడుతున్నారు. దట్స్ ఎ రాంగ్ అప్రోచ్. ఈవెన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆల్సో గ్రామ సభలో జరగాలి. ప్రతి స్కీమ్ కూడా అసలు రియల్ బెనిఫిషరీ ఎవరెవరు, ద నీడీ పీపుల్ ఎవరు, అది క్యాస్ట్ లైన్స్ కాకుండా, పొలిటికల్ పార్టీ లైన్స్ కాకుండా, ఒక వర్గం లైన్స్ కాకుండా, ఒక నీడీ లైన్ హూ ఈస్ రియల్లీ నీడెడ్. ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ ఈక్వల్లీ, ఎవ్రీబడి ఈస్ టు బి గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీ. సో ఆ రకంగా మనము చేయడానికే ఇవన్నీ చేయబడ్డది. ఇట్లా స్పోర్ట్స్ అండ్ యూత్ డెవలప్మెంట్ ఆల్సో చాలా ఆ చట్టంలో చాలా అంశాలు పెట్టుబడి ఉన్నాయి. కాకపోతే ఇది ఎంతవరకు అమలవుతున్నది అనేది నాకు ఒక రీసెర్చ్ రిపోర్ట్ స్టడీ రిపోర్ట్ దొరికింది. మనకి ఇంతకుముందు అశోక్ బాబు గారు అన్నట్టుగా మనము మన గ్రామ పంచాయతీలో, మన విలేజ్లలో ఏం జరుగుతున్నది అనేది స్టడీ కూడా చేయాలి. మరి అది మన తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా చేసిందా? మన ఉస్మానియా యూనివర్సిటీలు కానీ, మన కాకతీయ యూనివర్సిటీలు కానీ ఈ రూరల్ డెవలప్మెంట్ మీద కోర్సులు కూడా ఉన్నాయి. మరి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఎవరైనా పిహెచ్డి చేసిందా అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక స్టడీ రిపోర్ట్ నాకు దొరికింది. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఒక మారుమూల గ్రామంలోని గ్రామ పంచాయతీలో ఈ రీసెర్చ్ రిపోర్ట్ జరిగింది. ఇది నేను అనుకుంటా మన భారతదేశాన్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుందని అనుకుంటాను. నేను ఇందులో ఉన్న కొన్ని అంశాలను నేను మీ ముందు పెడతాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలసీస్ బాగానే ఉన్నాయి, చట్టాలు బాగానే ఉన్నాయి, మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాల్యూస్ బాగానే ఉన్నాయి. చూసినా ఇక్కడ చూడు, మెయిన్ స్ట్రీమింగ్ యూత్ ఇన్ లోకల్ గవర్నెన్స్ అంటే యూత్నే ఎంపవర్ చేయాలి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్లో అనేది ఒక మంచి ఉద్దేశం. అందుకే గ్రామ సభలలో వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళు అది చెప్తున్న ఈ యొక్క బేసిక్ స్పిరిట్ ఆఫ్ ది 73 and 74th అమెండ్మెంట్స్. అందుకే గ్రామ సభలు కండక్ట్ చేయాలని చెప్పిండ్రు, అందులో పార్టిసిపేటరీ స్ట్రక్చర్స్ పెట్టాలని చెప్పిండ్రు. చూడండి మీరు ఇట్లా ఎంగేజ్, ఎనేబుల్, ఎన్ష్యూర్ అండ్ ఎంపవర్.
ద టార్గెట్ పాపులేషన్ ఇన్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. మీరు లోతుగా అయితే ఈ ఎంగేజ్మెంట్, ఈ ఎనేబుల్మెంట్, ఈ ఎంపవర్మెంట్ అవుతుందా అని అంటే ఇక నాట్ హ్యాపెనింగ్ టు ద డిజైర్డ్ ఎక్స్టెంట్ అనేది చెప్తున్నారు. ఎంతవరకు అవుతున్నది అనేది మనం చెప్తున్నాం. ఇప్పుడు మన దేశంలో వి ఆల్ అగ్రీ వాస్ట్ పొటెన్షియల్ ఉంది, వాస్ట్ యూత్ పొటెన్షియల్ ఉంది. రీసెంట్ వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారము 85.3% ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. మీరు చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ 85.3%. యు సీ ద గ్రాస్ ఎంత అక్యూట్ స్టేజ్లో ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే మన యొక్క స్పిరిట్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ ప్రకారం ఏంటేమో యూత్ను అన్నిట్లో భాగస్వామ్యం చేయాలని, డెవలప్మెంట్ పాలిటిక్స్ లోపల కూడా చేయాలనేది ఆకాంక్ష. కానీ ఇప్పుడు అసలు ఆ స్టడీ లోపల కొన్ని డైమెన్షన్స్ తీసుకున్నాడు, కొన్ని ప్రొఫైల్స్. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ఎట్లా ఉంది, ఎకనమిక్ ప్రొఫైల్ ఎట్లా ఉంది అనేది, సోషల్ ప్రొఫైల్ ఎట్లా ఉంది అనేది, ఆ గ్రామంలో ఎంతమంది యువకులు ఉన్నారు, ఎంత పాపులేషన్ ఉంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు స్టడీ చేశారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ నేను ఐ వాంట్ బిఫోర్. ఎడ్యుకేషనల్ డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళు ఎడ్యుకేషన్ ఏదైతే వాళ్ళు తీసుకుంటున్నారో దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు మేక్ దెమ్ కంపిటిటివ్ ఇన్ జాబ్ మార్కెట్. చూసారా? ఇంకొకటి, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ స్టాండర్డ్గా లేకపోవడం వల్ల డిమోరలైజేషన్ ఇన్ జాబ్ మార్కెట్. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ కానీ కాంపిటేటివ్ స్పిరిట్ లేదు, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, కాబట్టి వాళ్ళు డిమోరలైజ్ అవుతున్నారట. డిమోరలైజేషన్ ఇన్ ద జాబ్ మార్కెట్. ల్యాక్ ఆఫ్ ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ మినిమైజెస్ దేర్ ఛాన్సెస్ ఇన్ గెటింగ్ దేర్ జాబ్స్. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యారియర్ ఆప్షన్స్ అండ్ ఆపర్చునిటీస్. వాళ్ళకు గ్రామ స్థాయి నుంచెల్లే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ కాలేజెస్లో కూడా, స్కూల్స్లో కూడా అటువంటివి కూడా ఏమీ లేవు. ల్యాక్ ఆఫ్ అడెక్వేట్ నెంబర్ అండ్ ఎఫిషియెంట్ టీచర్స్ ఇన్ ద స్కూల్స్. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అయింది, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. పూర్ ఫ్యామిలీస్, ల్యాక్ ఆఫ్ ఫండ్స్, మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టినప్పటికీ కూడా ఆ ఫండ్స్ మిస్యూటిలైజ్ చేయడం. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ పెడతారు, అది దేనికో వాడతారు, లేకపోతే అవి రిలీజే కావు ఇట్లా. ఇంకొకటి, అవుట్ మైగ్రేషన్ ఇన్ సర్చ్ ఆఫ్ గుడ్ ఎడ్యుకేషన్. అది కూడా ఒక ఎకనామిక్ బర్డెన్ అవుతుందని వాళ్ళు ఈ స్టడీ రిపోర్ట్లో కనుక్కున్నారు. ఇంకొకటి, ఎక్స్టెన్షన్ ఆఫ్ లోకల్ ఇండిజినస్ నాలెడ్జ్, లిటరేచర్. ఇవి అంటే సాంప్రదాయకమైనటువంటి వాల్యూస్ కూడా వాళ్ళు దూరం అయిపోతున్నారు. సోషల్ డైమెన్షన్స్, ఫిమేల్ ఎడ్యుకేషన్ ఈజ్ టోటలీ నెగ్లెక్టెడ్. చైల్డ్ మ్యారేజ్, ఇంకా సూపర్స్టిషన్స్, ల్యాక్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్, మిస్యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే ఇంతకుముందు మన ఇంకా ఒక వక్త చెప్పినట్టు ఆల్కహాలిజం, అడిక్షన్ అవ్వడం. అంటే మంచి రిసోర్సెస్, యూత్ రిసోర్సెస్ మిస్యూటిలైజేషన్ అవుతుంది అనేది ఆ స్టడీ రిపోర్ట్లో కనబడుతుంది. దీనివల్ల ఏమైందంటే ఆల్కహాలిజం అండ్ అడిక్షన్ వల్ల, అడిక్షన్ వల్ల డిగ్రేడెడ్ వర్క్ కల్చర్. వాళ్ళు వర్క్ కూడా ఇచ్చినా కానీ చేయలేకపోతున్నారు. ఇంకొకటి, ఈ రోజు కూడా సోషల్ డిస్క్రిమినేషన్, దే ఆర్ కెప్ట్ అవే ఫ్రమ్ ది పొలిటికల్ ప్రాసెసెస్. ఇప్పుడు గ్రామ సభల్లో కానీ అక్కడ కానీ వాళ్ళకి పార్టిసిపేషన్ లేదనేది ఇక్కడ వాళ్ళు స్టడీలో చెప్పారు. ఈవెన్ ఎకనామిక్ డైమెన్షన్స్లో కూడా చూస్తే అగ్రికల్చరల్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ పెరిగి వాళ్ళు అగ్రికల్చర్ని కూడా సరిగా చేసుకోలేకపోతున్నారు. దానివల్ల రిడ్యూస్డ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్, అనవైలబిలిటీ ఆఫ్ ఇంప్రూవ్డ్ వెరైటీ రెసిస్టెంట్ సీడ్స్. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఈవెన్ పొలిటికల్ డైమెన్షన్స్ చూడండి. ప్రివలెన్స్ ఆఫ్ కరప్షన్ అమాంగ్ ది ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. అది పొలిటిక్స్ అంటే ఒక ఇమేజ్ దెబ్బతిని యూత్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం. చూసినా అసలు యూత్ గ్రామ సభ పొలిటికల్ మీటింగ్స్కి అటెండ్ కాకపోవడం. ఇంకొకటి, యూత్లో ఏం గమనించిందంటే ఈ పొలిటీషియన్స్ ఫాల్స్ ప్రామిసెస్ చేయడం వల్ల దే ఆర్ లాసింగ్ ఇంట్రెస్ట్ అనేది కూడా అట్లా అవుతుందని. సో ఇన్ని రకాల డైమెన్షన్స్, ఈవెన్ కల్చరల్ డైమెన్షన్స్లో కూడా రీసెర్చ్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే ఈ టీవీ, ఈ మోడర్న్ మాధ్యమాలు రావడం వల్ల అసలు వాళ్ళ కల్చర్ను కూడా మర్చిపోతుంది. ఈ స్టడీ ఒక మారుమూల గ్రామం, హిమాచల్ ప్రదేశ్లో ఒక మారుమూల గ్రామంలో కూడా కల్చరల్ వాల్యూస్ కూడా పడిపోతున్నాయి అనేది వాళ్ళు ఈ స్టడీ రిపోర్ట్లో చెప్పింది. సో ఇవి బ్రీఫ్గా మనము చూసినట్లయితే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, యూత్ పార్టిసిపేషన్ మినిమల్. కింది నుంచెల్లే
ఆ యొక్క పంచాయతీరాజ్ సిస్టమ్స్ ఇచ్చినప్పటికీ కూడా పార్టిసిపేటరీ డెమోక్రసీ ప్రమోట్ చేయాలని మనకు చట్టాలు ఉన్నప్పటికీ కూడా, దానికి తగినటువంటి మెషినరీ ఉన్నప్పటికీ కూడా, టాప్ టు బాటమ్ అప్రోచ్ వల్ల, బాటమ్ నుంచి టాప్ అప్రోచ్ లేకపోవడం వల్ల, ఈ పొలిటికల్ విల్ అనేది లేకపోవడం వల్ల, ఒక విధమైనటువంటి సపోర్ట్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల, యూత్ను ఎంకరేజ్మెంట్ చేయడమే కానీ, వాళ్ళని భాగస్వాములను చేయడే కానీ, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎంపవర్మెంట్ సపోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, ఈరోజు మన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వెళ్ళే మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అంటే కానీ, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంతేని కానీ, ఓన్లీ పేపర్ మట్టికే అయిపోతుంది అనేది ఈ రిపోర్టు మనకు కనబడుతుంది. సో ఇది నేనేమనుకుంటానంటే, దిస్ రిపోర్ట్ రిఫ్లెక్ట్స్ ఎవ్రీ విలేజ్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ ఇండియా. మీరు దీనికి మరి ఎంతమంది ఏకీభవిస్తారో ఏమో తెలియదు కానీ, సో ఇక్కడ మీ క్వశ్చన్ పాయింట్ ఏంటంటే, వాట్ షెల్ వి డు నౌ? సో ఐ విల్ స్టాప్ మై ప్రెజెంటేషన్ హియర్. సో ఇటువంటి సందర్భంలో వాట్ ఆర్ ద సొల్యూషన్స్, వాట్ క్యాన్ వి డూ నౌ? చెప్పండి, ఎవరు చెప్తారు? Who wants to speak? ఎవరు రీచ్ చేసింది? మైసెల్ఫ్ మల్లికార్జున్. చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఇచ్చిన బ్యూటిఫుల్ 73 అమెండ్మెంట్ మీరు చెప్పినట్టు, తెలిసే లోపు వయసు అయిపోతుంది. వయసు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలతో పోట్లాడము, వాళ్ళ పేర్లు చెప్పుకోవడము, టీవీలో చూసి టైం అయిపోవడం జరిగింది. ఇంతవరకు దీనికి కాజ్ అండ్ ఎఫెక్ట్స్ సైకలాజికల్ గా మీరు చెప్పిన డాటా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే యాజ్ ఏ రూరల్ పర్సన్ గా ఇప్పటి వరకు నేను ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ నమ్మి, నెపోటిజం అనవచ్చు దాన్ని కూడా, వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయాలను, మై ఫోర్ ఫాదర్ ఏం చెప్పారో వాళ్ళని గుడ్డిగా నమ్మి ఓటేయడం. మనకున్న బుక్, ఆ బుక్ లో ఉన్న నినాదం, మనం చేయాల్సిన సిద్ధాంతాలు ఏంటివి ఇప్పటి వరకు తెలియలేదు. నాకు కూడా మొన్నటి వరకు కొన్ని విషయాలు తెలియదు. ఈ మీటింగ్ జేఎంఐ ద్వారా చాలా నేను రీసెర్చ్ చేస్తున్నాను, తెలుసుకుంటున్నాను. దీంట్లో ఎక్కడ తప్పు ఉంది అంటే మనలోనే తప్పు ఉంది. మనలో తప్పు ఉంది, ఎదుటివాడిని పాయింట్అవుట్ చేయడం అనేది చాలా మూర్ఖులం కాదు. ఇప్పుడు చదువు, ఒక పెన్ను, ఒక బుక్ తీసుకున్నామంటే ప్రయాణం. ఆ ప్రయాణంలో చాలా దూరం వెళ్ళాము, చాలా మనుషులతో మాట్లాడాము. కానీ గ్రామంలో ఉన్న సైకలాజికల్ గా, ఎకనామికల్ గా, ఎకలాజికల్ గా, అగ్రికల్చర్ గా, హార్టికల్చర్ గా, హోలిస్టిక్ డెవలప్మెంట్ గా ఏం మిస్ అయ్యాము అనేది ఎవరిని నిందించడం కానీ, ఎవరిని అనడం కానీ తప్పు. సో నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటున్నాను, నన్ను నేనే మేల్కొల్పుకున్నాను. సెల్ఫ్ ఎన్లైట్మెంట్ అవ్వాలి. సెల్ఫ్ ఎన్లైట్మెంట్ అయిన తర్వాత ఒక రోజు ఒక వ్యక్తితో నేను మాట్లాడితే ఆ వ్యక్తి ఏమంటాడంటే, వాట్ ఐ గెట్, వాట్ యూ గెట్. సో గెట్ టుగెదర్, ఆ గెట్స్ అనేది టుగెదర్ అయితే ఇట్ మేక్స్ గ్రామసభ. త్రూ గ్రామసభ ఇట్ మేక్స్ ఫోరం. ద ఫోరం బికమ్స్ పంచాయత్. త్రూ ద పంచాయత్ resolutions. All together we will be unity. The unity will become as a mandal. So we should not care about anybody. So we should point out the persons, అంటే ఏ పర్సన్, సెల్ఫ్ ఎన్లైట్మెంట్ అని అన్నాను. సో ఎప్పుడు మా గ్రాండ్ పా ఒకటే చెప్పాడు, సమస్య ఎక్కడా ఉండదు. సమస్యను పెద్దదిగా చూస్తే పెద్దది కనపడుతుంది, చిన్నగా చూస్తే చిన్నది కనపడుతుంది. ప్రతి సమస్యకు గ్రామ పంచాయతీలోనే పరిష్కారం అవుతుంది. సెల్ఫ్ గవర్నెన్స్. అందుకే గాంధీయన్ ఏం చెప్పారు, గాంధీజీ సిద్ధాంతం ఏంటంటే గ్రామ స్వరాజ్యం. స్వరాజ్యం, స్వ అంటే సెల్ఫ్, రాజ్యం అంటే గవర్నెన్స్. సో అది తెలియకుండా చాలా మంది మీరు చెప్పిన ప్రతి డేటాను నేను యాజ్ ఏ సఫర్డ్ పర్సన్ గా నేను చెప్తాను సార్. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఏం కోల్పోయాను అనేది ఈ మధ్య నాకు ఆల్మోస్ట్ ఈ మీటింగ్ ద్వారా ఒక 10 days నుంచి ఐఎమ్ లైక్ డిప్రెస్డ్ పర్సన్. ఎందుకు అన్నానంటే ఈ పదాలు ఎందుకు తెలుసుకోలేకపోయినాను. యాజ్ ఏ ఒక 3 మాస్టర్స్ కోర్స్ తెలిసి ఇట్స్ నో యూస్ఫుల్. ఇట్స్ గవర్నెన్స్ అన్నటప్పుడు, గవర్నెన్స్ యాజ్ ఎ గవర్నర్ బాడీగా, యాజ్ ఎ సిటిజన్ గా నేను ఎంత తప్పు చేశాను, నేను ఎవరిని నిందించడం లేదు సార్, నన్ను నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే స్టూపిడ్ ఈజ్ మై సెల్ఫ్. వేరే అతను ఆయన రావట్లేదు, ఈయన రాయట్లేదు, చదువుకోని వ్యక్తిని ఎన్నుకోవడం మనది తప్పు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నోటా ఇచ్చింది.
అలా మనము ఒకరికొకరు చేయగలిగితేనే ఆల్ టుగెదర్ వి మేక్ గ్రామ స్వరాజ్యం. అండ్ ఆల్సో ఈ మైగ్రేషన్స్ కానీ లేకపోతే సూసైడ్స్ కానీ ఆల్కహాలిక్ కన్జంప్షన్స్ కానీ అగ్రికల్చర్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన రెజల్యూషన్ చేస్తే ఇంక్లూడింగ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ కమ్ టు విలేజ్. ఆ బ్యూటిఫుల్ గా ఉంది. ఆ బ్యూటిఫుల్ ప్రయాణంలో మీలాంటి వ్యక్తులు మాకు కొద్ది ఎన్లైట్మెంట్ చేస్తుంటే వాట్ ఈస్ ఆర్ రైట్ అండ్ వేర్ వీ హ్యావ్ టు ఇగ్నైట్ ద పీపుల్ అది రోజు తెలుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జేఎంఐ ఫ్యామిలీ. ఐఎమ్ ఆల్సో ఇన్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. కేశవ్ గారు, డాక్టర్ కేశవ్ గారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? జస్ట్ నౌ జైన్ సార్, నేను కొద్ది అయిన తర్వాత మాట్లాడతాను, ఇప్పుడే వింటున్నాను. జస్ట్ నౌ జైన్. ఇది ఈ సబ్జెక్ట్ మీద చాలా వరకు మాట్లాడింది సార్ వ్యక్తులు. మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు మీరు. శ్రీధర్ గారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి. సార్ అందరికీ నమస్కారం, నా పేరు శ్రీధర్. హలో సార్. చెప్పండి. సార్ అంటే యాక్చువల్గా ఇది యువత ప్రాధాన్యత అనేది, అంటే మేము యాక్చువల్ లాస్ట్ 2 లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి కూడా నేను విలేజ్ లో వర్క్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ప్లస్ ప్యారల్గా నాది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. కాకపోతే ఎలక్షన్స్ లో అంటే యూత్ పాలిటిక్స్ కి ఒక కెరియర్ గా తీసుకోవాలి, యూత్ కూడా పార్ట్ ఆఫ్ అంటే పాలిటిక్స్ లో పార్ట్ ఆఫ్ ఉండాలి అనే దాని మీద మేము వర్క్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా లాస్ట్ టైం మేము ఒక ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం అప్పుడు, తెలంగాణ యంగ్ లీడర్స్ అని. సో ప్రజెంట్ అది వేరే వాళ్ళ దీనిలో ఉంది. బట్ మా మెయిన్ మోటివ్ కూడా ఏంటంటే యూత్ అంతా కూడా అంటే లోకల్ బాడీ నుంచే వాళ్ళు ఒక అవేర్నెస్ లో ఉండి ఎడ్యుకేట్ అయినా కూడా లోకల్లోనే ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో చేశాను. కాకపోతే ఎక్కువగా అంటే నేను తెలంగాణ బేస్ లో అంటే తెలంగాణ విలేజెస్ కానీ వీటిల్లో మేము అంటే నేను చేసిన రీసెర్చ్ వర్క్ అంటే ప్రజెంట్ నేను కూడా దాని మీద ఫుల్ ఫోకస్ వర్క్ చేస్తున్నా పర్సనల్ నా ఓన్ ఇంట్రెస్ట్ తో. సో మేజర్గా మాకు ఏంటంటే వెనెవర్ వి అబ్జర్వ్ అంటే మేజర్గా మేము లోకల్ బాడీస్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు ఏంటంటే మీకు లోకల్ బాడీ ఎలక్షన్సే మీకు ఎలక్షన్స్ టైంలో మాత్రమే విలేజ్ లో మనకు జనాలు ఉంటారు సార్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తుందంటే సీజనల్ మైగ్రేషన్స్ ఉంటాయి. మన అందరం ఎంతసేపు ఎడ్యుకేషన్, సోషల్ డైమెన్షన్స్ అంటే మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూసాను నేను, హిమాచల్ ప్రదేశ్ ఇది ఉంది. యాక్చువల్లీ నేను లాస్ట్ లో యాడ్ అయ్యాను. సో డైమెన్షన్స్ ఏవి ఉన్నా కూడా కానీ తెలంగాణ అంటే మన ఓన్లీ ఈ స్టేట్ వరకు నేను చేసిన వర్క్ లో ఏంటంటే సీజనల్ మైగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ కూడా మీకు సిటీస్ లోకి అంటే విలేజెస్ లో ఏం జరుగుతుంది, ఏమైతుంది అనే విషయాన్ని పక్కకు పెట్టి కేవలం పండగలకి, ఎలక్షన్ల జాతరకి తప్ప ఎవరు కూడా విలేజ్ లో ఉండడానికని ఇష్టపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే సెకండ్ సిటీస్, 4th స్టేట్స్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఇప్పుడు క్యాపిటల్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు 4th స్టేట్ కానీ ఇంకోటి ఏదైతే మాట్లాడుతున్నామో సేమ్ అదే వేళ ఏమైతుందంటే మీకు విలేజ్ లో కేవలం పండగలప్పుడు మాత్రమే గ్రామాలు ఉంటాయి, ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే గ్రామాలలో జనాలు ఉంటారు. రిమైనింగ్ టైంలో ఏంటంటే మీకు ఒక 60 అబవ్ ఉన్న వాళ్ళు కానీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే ఇక బయటికి వెళ్ళలేము, ఊరే మాకు అన్ని అనుకునే ఒక మైండ్ సెట్ ఏదైతే అంటే ఒక జనరేషన్ ఏదైతే ఉందో అక్కడి వరకు మాత్రమే ఊర్లో ఆగిపోయినారు. కాబట్టి ఈ మైగ్రేషన్ రేట్ ని ఏ విధంగా మనం కంట్రోల్ చేస్తేనే కానీ అంటే ఇది ఇప్పుడు ఎవరికైనా కానీ నాది అనేది తప్ప ఇది మనది అనేది అయితే మాక్సిమం అంటే గవర్నమెంట్ రిఫార్మ్స్ అయి ఉండొచ్చు, మనలో వచ్చిన ఓవర్ అవేర్నెస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, మనది అనేది అయితే దాదాపు ప్రజల్లో కూడా లేదు. కాబట్టి సో మనం ఎన్ని మాట్లాడినా కానీ నాకు తెలిసి తెలంగాణ వరకు అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. బట్ యువత రావడానికైనా కూడా అక్కడ ఎవరు లేనప్పుడు ఎవరిని పాలిస్తాం మనం? ఇప్పుడు మనం ఏమన్నామంటే రిసోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటాయి, నాబార్డ్ సపోర్ట్ ఉంటుంది, సెల్ఫ్ సపోర్ట్ ఉంటుంది, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, నరేగా ఉంది. బట్ అవి వాటిని రిసీవ్ చేసుకొని ప్రాపర్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉండాలి అన్నప్పుడు ఆ అల్టిమేట్ నీడి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ ఉండట్లేదు. సో అంటే మీరు మేజర్గా అంటే యాజ్ ఎ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ మన ఫోరంకి కూడా నేను యాక్చువల్గా మన 23 ఎలక్షన్ నుంచి నేను ఫాలో అవుతున్నాను సోషల్ మీడియాలో. ఇప్పుడు మన ఫ్రెండ్ లింగంపల్లిలో అక్కడ కంటెస్ట్ చేసిన వాళ్ళు అంటే నేనేంటంటే మేజర్గా నా రీసెర్చ్ అంతా కూడా యూత్ ఎవరెవరు ఎక్కడెక్కడ కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్ ని అప్రోచ్ అవుతున్నారు అనే దాంట్లోనే నా రీసెర్చ్ ఉంది. దాంట్లో భాగంగానే నేను ఇది కూడా చూడడం జరిగింది. అంటే లాస్ట్ ఒక 6 months నుంచి కూడా నేను వాట్సాప్ గ్రూప్ లో చూస్తూ వస్తున్నా. బట్ అంటే గ్రౌండ్ రియాలిటీస్ లో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, పాలిటిక్స్ లో లోకల్ పాలిటిక్స్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. క్యాస్ట్ ఉంటుంది, క్యాస్ట్ లోకి వచ్చేసరికి మళ్ళీ ఫ్యామిలీ ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అని ఉంటుంది. అందుకే ఇందాక ఇప్పుడు అన్న మాట్లాడినట్టు కూడా ఏంటంటే గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వతంత్రం అనే దాంట్లో గాంధీ గారు అన్నదానికి అంటే నేను ఒక రెవల్యూషనరీ ఉన్నప్పుడు 20 గ్రామాలు అంటాడు అంటే ఆ థాట్ ఏది యూత్ గా ఉన్నప్పుడు మనకు ఆ థాట్ ఉండే. బట్ వెనెవర్ అంటే నేను ఆ లోతుకి వెళ్తున్నా కొద్ది చూసింది ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి అనమాట మనకి. సో కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే నా వరకు అంటే మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో
ఈ సోషల్ కల్చరల్ డైమెన్షన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ ఎంపవర్మెంట్ కానీ, ఇవన్నీ కూడా వి హ్యావ్ డిఫరెంట్ మోడల్స్, స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఎస్హెచ్జీస్ స్ట్రెంథెన్ అయి ఉన్నాయి, అస్సాంలో ఇది ఉంది, సిక్కింలో ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఉంది, కలెక్టివ్ ఫార్మింగ్ అని ఉంది. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడము, ఎంపవర్ చేయడము, ఎకానమీ జనరేట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. కానీ ఓవరాల్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మైగ్రేషన్. అందరూ ఏమంటున్నారంటే తెలంగాణ రావడం వల్ల వలసలు ఆగిపోయినాయి. అంటే ఇంటర్నల్ మైగ్రేషన్స్, అంటే మనకు ఇంటర్ స్టేట్ మైగ్రేషన్స్ ఉంటాయి, ఇప్పుడు కంట్రీ మైగ్రేషన్స్ ఉంటాయి. సో అట్లా ఏంటంటే మనకి మేజర్ ఏంటంటే తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, అంటే నేను ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో నేను నా కన్సల్టెన్సీ సర్వీసెస్ చేస్తుంటాను. అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నాను నేను, కాబట్టి నాకు కొంత గ్రాస్ రూట్ లెవెల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఎవరు నాకు నా దగ్గర వర్క్ చేసే లేబర్ కానీ, లేకపోతే నేను ఎక్కడైతే కన్సల్టెన్సీ చేసే ఫార్మర్స్ కానీ, అక్కడ నేను నా వే ఆఫ్ అప్రోచ్ లో కూడా అబ్జర్వేషన్స్ ఏంటంటే దెర్ ఇస్ అ మైగ్రేషన్. ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ ఈ ఏరియా సెక్టర్స్ లో తీసుకుంటే కూడా అక్కడ వాళ్ళంతా కూడా దుబాయ్ కానీ, లేదంటే మస్కట్ కానీ, ఈవెన్ పూణే, మహారాష్ట్ర, పాట్నా ఏరియా, ఇప్పుడు మన ఇక్కడ పూణే ఏరియాకి వెళ్ళి మిల్క్ బిజినెస్ చేస్తారు. కానీ ఇప్పుడు అదే ఏరియాలో మళ్ళీ మనకి బీహార్ వాళ్ళు వచ్చి నాట్లేస్తున్నారు. ఇప్పుడు వరి పొలాల్లో నాట్లేయాలంటే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఓన్లీ ఎలక్షన్ టైంలో ఉండే ఓటరే తప్ప రెగ్యులర్ గా అక్కడ ఉండి ఆ కేర్ టేకింగ్ చేసే వాళ్ళైతే లేరు సార్. అంటే మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే హౌ టు కంట్రోల్ మైగ్రేషన్ అనే దాని మీద చేయగలిగితే ఓవరాల్ రీసెర్చ్. అంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తాను, అంటే మీ కన్సర్న్స్ ఎట్లా ఉన్నాయి, మీ వర్క్ స్టైల్లో ఏమి, మీరు ఇప్పుడు యూత్ రావడం అనేది పెద్ద ఇష్యూ కాదు. యూత్ కూడా వస్తాడు, కానీ యూత్ వచ్చిన తర్వాత కూడా చేయడానికి ఏం లేదు అక్కడ. ఇప్పుడు నా విలేజ్, నాకు ఒక రిజర్వాయర్ ఉంది నా దగ్గర, అంటే మా విలేజ్ కి ఆనుకొని, ఇప్పుడు మా విలేజ్ కూడా బ్యాంక్ ఆఫ్ మూసీ ప్రాజెక్ట్ ఉంటుంది. సో నాకు ఎకో టూరిజం, అంటే అగ్రి టూరిజం మీద, ఎకో టూరిజం మీద నాకు కొంత ఐడియా ఉంది, అంటే హౌ టు కన్వర్ట్ రెవెన్యూ అనేది. అట్లా మనకి ఏంటంటే ఏరియా స్పెసిఫికేషన్స్ లో మనం రెవెన్యూ అనేది ఏదో ఒక రూపంలో మనం డెవలప్ చేయొచ్చు. బట్ అక్కడ మనిషి లేనప్పుడు, ఊరే లేనప్పుడు ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇండస్ట్రియలైజేషన్ లో కానీ, ఇవి మైగ్రేషన్స్ లో కానీ, ఇండస్ట్రియలైజేషన్ లో కూడా మీకు మాక్సిమం ఏరియా అంతా కూడా కన్వర్ట్ అయ్యి ఓన్లీ సెంట్రిక్, ఇండస్ట్రియల్ సెంట్రిక్ గానే మీకు ఈ గవర్నమెంట్స్ అనేవి రూల్ చేస్తుంటాయి. మీకు ఇండియన్ అరౌండ్ హైదరాబాద్ అంతా కూడా ఒకప్పుడున్న వెజిటబుల్ ప్రొడక్షన్ అంతా కూడా ఇప్పుడు ఏమైందంటే ఇండస్ట్రియలైజేషన్ అయిపోయి జీరో ప్రొడక్షన్ కన్వర్ట్ అయిన తర్వాత మనం అనుకున్న ఈ యూత్ ఇన్ పాలిటిక్స్ కానీ అవన్నీ కూడా ఏమైందంటే ఆ మెట్రోపాలిటన్ ఇండియన్ సరౌండింగ్స్ లో 100 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఏ యూత్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఆల్రెడీ అక్కడ ఇండస్ట్రియలిస్ట్ అనే వాళ్ళే అథారిటీలో, అంటే సుపీరియారిటీలో ఉండి దే విల్ డిసైడ్ హూ ఇన్ ద పవర్ అనేది. ఆల్రెడీ అంటే జనరల్ గానే ఇండస్ట్రీస్ లో మనకి ఎమ్మెల్యే, ఎంపీ లెవెల్ చేస్తారు అనేది ఒక వ్యక్తి అయితే, ఎక్కడైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ సెకండ్ సిటీస్, డెవలప్మెంట్ కి దగ్గరలో ఉన్న సిటీస్ లో కూడా మీకు ఇండస్ట్రీస్ వాళ్ళ ఇంపాక్ట్ కూడా ఉంటుంది సార్ మనకి. కాబట్టి ఇప్పుడున్న ఈ 12,759 సంథింగ్ ఏదో మళ్ళీ మన కొంత అటు ఇటుగా వచ్చి ప్లస్ ఆర్ మైనస్ ఒక 100, వాటిలో కూడా మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 8,000 విలేజెస్ అన్ని కూడా మైగ్రేషన్ కిందనే ఉన్నాయి మనకి. కాబట్టి హౌ టు ఓవర్కమ్ ది ప్రాబ్లం ఇంటర్నల్, నేనేమంటే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ కానీ, ఇంటర్ సిటీస్ మైగ్రేషన్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ మైగ్రేషన్స్ కూడా ఉన్నాయి సార్ మనకి. సో మైగ్రేషన్ ఇస్ ద మేజర్ రోల్ ఇక్కడ మనకి. డెవలప్మెంట్ కి దూరంగా వెళ్తున్నాం అంటే విలేజ్ లో మనకి పర్ హెడ్ ఇస్తారు సార్, గవర్నమెంట్ బడ్జెట్ అంతా కూడా అలొకేషన్స్ అన్ని కూడా పర్ హెడ్ ఇస్తారు. ఫర్ సపోజ్ నరేగా స్కీమ్ కింద నా విలేజ్ వచ్చి ఒక 25 lakhs రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్. అండ్ 25 lakhs నేను రిలీజ్ చేసినప్పుడు దట్ ఈస్ అండర్ ఓన్లీ ఎన్ఆర్ఈఎస్ నరేగా స్కీమ్ లో 100 days వర్క్, 100 days జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో 100 days వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వాళ్ళు ఆ వర్క్ ఆర్డర్ ని కనుక ఇంప్లిమెంట్ చేసుకోగలిగితేనే ఆ ఫండ్ అనేది యూటిలిటీ అవుతుంది. అదర్వైజ్ అది బ్యాక్ వెళ్ళిపోతుంది, లేదంటే వాళ్ళు దాన్ని ఏదో ఒక స్కీమ్ లోకి డైవర్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ 100 days వర్క్ చేయడానికి ఎవరు లేనప్పుడు, అంటే స్కీమ్ ఇస్ దేర్, బట్ అల్టిమేట్లీ ఆ యూటిలిటీ ఆఫ్ పర్సన్స్ లేనప్పుడు మనకి అక్కడ ఎలాంటి ప్రాధాన్యత ఉండదు అనేది నేను తెలుసుకునే విషయం. ఇప్పుడు మా కాడ 114 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. 114 జాబ్ కార్డ్స్ లో రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళు ఒక 60 నుంచి 70 మంది ఉంటారు. అంటే రిమైనింగ్ 34 మంది ఎక్కడ ఉంటారు అంటే సీజనల్ మైగ్రేషన్స్ లో ఉంటారు వాళ్ళు. ఒకవేళ జాబ్ కార్డ్ కొట్టేస్తాము అనుకున్నప్పుడు ఆ సీజన్ లో సమ్మర్ లో వచ్చినప్పుడు ఒక 3 days 4 days అట్లా వెళ్ళి, సో దే ఆర్ అండర్ బిలో పావర్టీ లైన్ అనుకోని, లేకపోతే ఏదైతే మన గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుందో రేషన్ కార్డ్కి ఎలిజిబిలిటీ అని కానీ, ఇంకొక కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కి, సో వాటిలలో పేరు ఉండాలి కాబట్టి వాళ్ళు అట్లా హోల్డ్ అయి ఉంటారు. అంటే ఇవి నా అబ్జర్వేషన్ సార్. కాబట్టి యాజ్ ఏ ఫోరం, అంటే మీ మూవ్మెంట్ ఏదైతే ఉందో పార్ట్ ఆఫ్ అవ్వాలి అనుకున్నామో, ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్సిడర్ చేస్తే నా నుంచి అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీ షుడ్ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇది సార్. అంటే మేజర్ గా మనకు ఏమంటారు మైగ్రేషన్ మీద కూడా మీరు చూడగలిగితే, అంటే యూత్ ఎంపవర్మెంట్ లో కంటే కూడా ఇప్పుడు ఏవి లేని దగ్గర వెంపల్ చెట్టు మరిమాన్ అన్నట్టు ఊర్లో ఎవరు లేరు కాబట్టి ఉన్న వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, ఉన్న వాళ్ళే మిగిలిన పనులన్నీ చేస్తున్నారు సార్. సో అది మనకు అక్కడ అది ఒక హైరార్కీ అనేది మెయింటైన్ అవుతూ వస్తుంది. ఈడే ముందర సీజన్ పండగ వస్తాడు పోతాడు, వీడికి ఏం తెలుసు ఊర్ల విషయాలనే కైండ్ ఆఫ్ వర్డ్స్ కూడా మీకు వినబడుతూ ఉంటాయి ఏదైనా దీంట్లో ఉంటాయి. అంటే ఫెస్టివల్స్ లో మేము ఎంటర్ అయినప్పుడు కానీ, మేము కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ, వాటిలో కూడా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే మేజర్ గా ఎప్పుడో వచ్చిపోయేటోడికి ఏం తెలుస్తుంది ఊరి గురించి అనే మైండ్ సెట్ కూడా ఉంటుంది సార్. కాబట్టి కొంచెం కన్సిడర్ చేయండి మైగ్రేషన్ మీద కొంచెం, అంటే హౌ టు మినిమైజ్ ది మైగ్రేషన్ అనే దాని మీద కొంత ఫోకస్ చేస్తే మనం అనుకున్న ఓవరాల్ దీంట్లో మనకి కొంత ఇంపాక్ట్ కనబడుతుంది సార్ మనకి. సో మంచి పాయింట్ మైగ్రేషన్ ఎందుకు అవుతుంది చెప్పండి. మైగ్రేషన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మైగ్రేషన్? ఎగ్జాక్ట్లీ, అంటే ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఊర్లో ఉంటే అదే అంటున్నా. ఇప్పుడు మనము లెట్ మీ సారీ టు ఇంటరప్ట్, నో ప్రాబ్లం సార్. యాక్చువల్లీ
అవును సార్. డెమోక్రసీ అంటే డిసెంట్రలైజేషన్, అవును సార్. డిసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, రైట్? అవును సార్. సార్. ఆ దిశగా మనం పోవాలి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లో డిసెంట్రలైజేషన్ 99% ఉంటుందండి. ఈవెన్ అవును సార్. ఒక మండల గ్రామ స్థాయిలో కూడా దేర్ ఆర్ ఇండస్ట్రీస్, దేర్ ఆర్ అవును సార్. సాఫ్ట్వేర్ హబ్స్, దేర్ ఆర్ across అవును సార్. anywhere they can find the opportunity in any sector. అవును అటువంటి సార్. దిశగా డెవలప్మెంట్ జరగడం లేదు. డెవలప్మెంట్ డిసెంట్రలైజేషన్ అంటే అన్ని రంగాల్లో జరగాలి. విన్నరా? ఎకనామికల్ గా జరగాలి, సోషల్ గా జరగాలి, పొలిటికల్ గా జరగాలి. అన్ని రంగాలలో డిసెంట్రలైజేషన్. ద మెయిన్ కన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ ఈస్ డిసెంట్రలైజేషన్, Yes, లోకల్ sir. సెల్ఫ్ గవర్నెన్స్. ఇప్పుడు వీళ్ళు అవును సార్. మైగ్రేషన్ ఎందుకు అవుతున్నారంటే దే ల్యాక్ ఆపర్చునిటీస్, రైట్? ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఎట్ ద లోకల్ లెవెల్, ఇఫ్ యూ ప్లాన్ లైక్ దాట్, ఆ సమస్య పోతుంది కదా. ఆ సమస్య యాక్చువల్లీ సార్, అప్ టు మై నాలెడ్జ్ అంటే మీరు అన్నది అంటున్నారు సార్, ఎకనామీ జనరేటివ్ మోడల్స్ లో ఏమవుతుందంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఇందాక మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్స్ లో కూడా ఏమంటే గవర్నమెంట్ లో అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, నరేగా స్కీమ్ లో అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అంటే కౌ షెడ్స్ కానీ, షీప్ రేరింగ్ కానీ, గోట్ రేరింగ్ కానీ, హార్టికల్చర్ కానీ, ఐఎఫ్ఎస్ మోడల్స్ కానీ, నాబార్డ్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ కానీ. సో ఆల్రెడీ గవర్నమెంట్ లో స్కీమ్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏమవుతుందంటే దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మనకు పంచాయత్ సెక్రటరీ ఉంటారు, సార్ యాక్చువల్లీ పంచాయత్ సెక్రటరీ ఉంటారు, గ్రామ కారోబార్ ఉంటారు, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ నరేగా నుంచి ఎండిఓ ఆఫీస్ నుంచి మనకు ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు 100 days వరకు, పిఓ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. ఈసీ ఈవెన్ మనకి స్టాంప్ డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు సార్. సో దీంట్లో ఏమవుతుందంటే ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్ లెవెల్లోనే మాక్సిమం స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళ దాంట్లో స్కామ్ లోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని అంటే మీరు అన్న దాంట్లో ఆల్రెడీ డిజైన్ సార్, వెల్ డిజైన్డ్. నేను మళ్ళీ ఏమన్నానంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ అనేవి డిజైన్డ్. మీరు అన్న దాంట్లోనే నేను అంటున్నాను అంటే కొత్తగా మనము క్రియేట్ చేయడానికి కూడా ఏం అవసరం లేని విషయాలు ఉన్నాయి ఇక్కడ. అదనంగా వచ్చే దాంట్లో ఏంటంటే ఎకో టూరిజం ఒకటి, హెరిటేజ్ సైట్స్ డెవలప్ చేసుకొని టూరిజం డెవలప్మెంట్ ఏంటంటే కొంత రెవెన్యూ జనరేటివ్స్ అక్కడ ఉన్న ప్రొడక్షన్స్ లో కానీ, ఇప్పుడు కొంత డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంది మనకి తెలంగాణలో వచ్చేసి మెదక్ దగ్గర ఉంటుంది, జహీరాబాద్ దగ్గర. సో అక్కడ అంటే కల్చరల్ ని కాపాడుతూ ప్లస్ వాళ్ళు ఒక టూరిజం మీద కొంత అమౌంట్స్ యూజ్ చేయడం కానీ. సో అట్లా కొన్ని మోడల్స్ ఉన్నాయి సార్ మనకి, అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. శ్రీధర్ గారు, సార్ ఇప్పుడు there are several challenges from the village level to the state level to the Delhi level. సార్. సోషల్ ఆల్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఈ ఛాలెంజెస్ ని అధిగమించాలంటే, ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలంటే చిత్తశుద్ధి, అంకిత భావం కలిగినటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకత్వము విలేజ్ స్థాయి నుంచి ఉండాలి. అవును సార్. అవునా కదా? విలేజ్ స్థాయి నుంచి అటువంటి టీమ్ ఆఫ్ లీడర్స్ ఇన్ ద గ్రాస్ రూట్ లెవెల్ who thinks about the holistic development of their village in all holistic. I'm talking about the holistic, socially, economically, politically, psychologically, emotionally. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఆపర్చునిటీ ఉంటుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఇప్పుడు ఏమంటుందో అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. దే ఆర్ నాట్ లుకింగ్ ద ఆపర్చునిటీస్. ఇండియా ఈస్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్ ఆల్సో, రైట్? లేదు సార్, యాక్చువల్గా ఆపర్చునిటీ అయితే ఇప్పుడు లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఒక కాన్సన్ట్రేటెడ్ సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ ఉండి కొన్ని ఏరియాస్లోనే డెవలప్మెంట్ కేంద్రీకరించబడడం వల్ల, అది అధికార కేంద్రీకరణే కావచ్చు, డెవలప్మెంట్ కేంద్రీకరణే కావచ్చు, కొన్ని ప్లేస్లని కేంద్రీకరించడం వల్ల ఈ మైగ్రేషన్ జరుగుతుంది. ఇట్స్ ద రూట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, రైట్? ఇప్పుడు హైదరాబాద్లో అందరు వచ్చి ఉంటే, ఈ 4 కోట్ల జనాభా వచ్చి 3 కోట్లు వచ్చి హైదరాబాద్లో ఉంటే ఎట్లా జరుగుతుంది చెప్పి? దెర్ ఇస్ ఎ ప్రెషర్ ఆన్ ద సెవరల్ రిసోర్సెస్. ఇక దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. విన్నరా? స్లమ్స్ ఏర్పడతాయి, నేరాలు పెరుగుతాయి. ఇక అది లిస్ట్ ఈస్ నెవర్ ఎండింగ్. కాబట్టి డిసెంట్రలైజేషన్ ఇస్ ది సొల్యూషన్. రోల్ ఆఫ్ యూత్, యాజ్ రోల్ ఆఫ్ అంటే పొలిటీషియన్ గా మనం రావాలి అనుకున్నప్పుడు యాజ్ అ టీమ్, మీరన్నా ఒక ఎంతూజియాస్టిక్, సైకలాజిస్టిక్ అంటే ఏవైతే మనం వర్డ్స్ వాడుతున్నామో అది కావాలి అన్నప్పుడు ఆ టీమ్ ని మనమే ట్రైన్. అంటే నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే టీం ఉంది అని. నేను 2 years అంటే తెలంగాణ యంగ్ లీడర్స్ ఫామ్ చేసినప్పుడు వర్క్ లాట్ సార్. దాని మీద నేను 2 years వర్క్ చేసినా. నాకు తెలుసు, 0 ఇన్వెస్ట్మెంట్ తోటి, వితౌట్ ఓన్లీ నెట్వర్క్ తోటి, ఫోన్ కాల్స్ తోటి నేను మొబిలైజ్ చేసినాం. యాజ్ అ టీమ్ గా మేము ఉన్నప్పుడు మాకు తెలుసు అంటే ఎంతమంది ఇంపాక్ట్ అయినారు, ఎంతమంది పిల్లలు వచ్చినారు, యూత్ ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారని. బట్ ఎవ్రీ వన్ ఈస్ ల్యాక్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ అనే దాంట్లో ల్యాక్ ఆఫ్ ఉన్నారు. సో దానికి నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసినాము. సో డిఫరెంట్ రీజన్స్ ఏమైందంటే అది వేరే వాళ్ళ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోయింది. సో వాళ్ళు వేరేలా యూజ్ చేస్తున్నారు దాని. కానీ బట్ వీ రియలైజ్ దట్ అంటే వీ కెన్ అంటే చేయగలుగుతాము ఒకనొక టైంలో కాకపోతాను. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈవెన్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు గ్రామ సభ ఇంపార్టెన్స్ తెలియదు, ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు, సిచ్యువేషన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమనేది తెలియదు. నేను ఒక హామీ ఇచ్చిన అంటే నాకు ఇప్పుడు లోకల్ గ్రామానికి ఒక ఎజెండాని ప్రిపేర్ చేసి నేను పబ్లిక్ లో నేను మాట్లాడాలి అన్నప్పుడు దాన్ని ఎంత మేరకు నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనేది కూడా క్వశ్చన్ మార్క్. సో
దాన్ని ట్రైన్ చేస్తూ యాజ్ అ టీమ్ గా, ఇప్పుడు ఒక టీం అనేది ఎప్పుడు కూడా ఫామ్ అవుతూనే, అంటే ఎవరికి కూడా ఒక గైడ్ అయితే రిక్వైర్డ్ సార్. ఇక్కడ ఏమైందంటే అందరూ అన్ని తెలుసు అనుకుంటారు కానీ ప్రాపర్ గా తెలిసిన వాళ్ళు ఏమో చెప్పరు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలిసిన వాడు చెప్పాడు, తెలియని వాడు అడగడు. అందరికి కామన్ పాయింట్ ఏంటంటే అడగని అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పి అందరూ ఒడ్డుకే కూర్చుంటారు. కానీ లోపల ఈతరాన్ని చూసుకుంటా ముత్తుకుంటాం మనం. ఇక్కడ మేము అనేది కూడా ఏంటంటే ఇఫ్ పాసిబుల్ మీరు ఇదే అంటే ఈ ఫోరం నుంచి చేస్తారా ఎట్లా అనేది ఒక క్యాంపెయిన్స్ మేమేమంటామంటే యూత్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ, అంటే పాలిటిక్స్ ఇంపార్టెన్స్ కానీ, ప్రయారిటీస్ కానీ 6 months ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే 6 months రండి హైదరాబాద్ కూర్చోండి అంటే కూడా కరెక్ట్ గా. అంటే మా ఉద్దేశం ఏమంటే మూవ్ ఆన్ టు విలేజ్ కి. ఇప్పుడు సార్ జేడీ సార్ ఫౌండేషన్ లో మేము వర్క్ చేసినప్పుడు కూడా దే రిలీజ్ వన్ మేనిఫెస్టో, విలేజ్ మేనిఫెస్టో అని చెప్పి జేడీ ఫౌండేషన్ మన సార్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. అప్పుడు నేను దాంట్లో కూడా కొంత వర్క్ చేసినాను ఈ యూత్ పాలిటిక్స్ మీద. సో అక్కడ కూడా ఏంటంటే ఒకటి గ్రామ సభ ఎట్లా పెడతాము, గ్రామ సభలో మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలని వాళ్ళు కూడా ఒక విలేజ్ ఎజెండా అని కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక మోడల్ ఉంది, జేడీ ఫౌండేషన్ లో ఉంది మనకి. సో అట్లా కొన్ని ఎన్జిఓస్ కూడా వర్క్ చేస్తున్నాయి ఇట్లాంటి యూత్ ని ఇట్లా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి. సో దీని మీద నేనేమన్నా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ కంటే కూడా ఎంప్లాయ్మెంట్ అంతా కూడా విలేజెస్ లోనే ఉందనేది నా ఇంటెన్షన్. ఎస్హెచ్జీస్ కి 30% కూడా వాళ్ళకు ప్రొడక్షన్ లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం మనం. ఉమెన్ అందరికి కూడా లోకల్లోనే ఎస్హెచ్జీస్ కి మనం ఒక రా మెటీరియల్ సప్లై చేస్తే రా మెటీరియల్ ప్రొడక్షన్ కూడా అదే ఉన్న విలేజ్ లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ నుంచే మనం ప్రొడక్షన్ క్రాప్ డైవర్సిఫికేషన్ డెవలప్ చేస్తే రా మెటీరియల్ అనేది వాళ్ళకి మనము మొబిలైజ్ చేయొచ్చు. సో దాని తర్వాత అక్కడ ఉన్న యూత్ కి మార్కెటింగ్ సెక్టర్స్ లో ట్రైనింగ్ ఇవ్వగలిగితే లోకల్ యూత్ కి అక్కడ మనకి మార్కెటింగ్ లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో నేను ఇక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనట్లేదు. మైగ్రేషన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే కన్నా దెర్ ఇస్ నో అవేర్నెస్ అబౌట్ ది ఆపర్చునిటీస్. అవేర్నెస్ లేకపోవడం వల్లనే వీళ్ళు మైగ్రేట్ అవుతున్నారు తప్ప ప్రాపర్ అవేర్నెస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే. అంటే దాంట్లో కూడా నేను ఎగ్జాంపుల్స్ ఉన్నాయి డిఫరెంట్ స్టేట్స్ లో, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ. దేర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 1-2 అని కాకుండా నేను నాకున్న ఈ 1 lakh అరౌండ్ 1 lakh ప్లస్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నేను కూడా కొన్ని మోడల్స్ అంటే ఇట్లా ఇది అవుతుంది అనే దాంట్లో చూస్తే కూడా అక్కడ మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ అవేర్నెస్ లేదు. సో వెనెవర్ వి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వి విల్ మూవ్ వేర్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనే దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అంటే మన ఫోరం నుంచి అంటే యాజ్ అ టీమ్ గా మీరు ఇనిషియేటివ్ తీసుకుని చాలా డిస్కషన్స్ నేను అంటే వాట్సాప్ గ్రూప్ లో చూస్తూ ఉంటాను నేను. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఒక టీం ఉంది కదా అనే దాంట్లో యాజ్ అ పార్టిసిపెంట్ గానే చూస్తున్నాను. బట్ ఇవాళ నాకు ఇష్టమైన టాపిక్ కాబట్టి బట్ కొంచెం లేట్ అయింది. సో జాయిన్ అయ్యాను సార్. యాక్చువల్గా అంటే మనము అనే దాంట్లో మనకి నీడ్ ఏంటంటే లీడర్స్ ఉన్నారు, ఇంట్రెస్టెడ్ లీడర్స్ ఉన్నారు. బ్యాక్ ఎండ్ సపోర్ట్ వాళ్ళకి ఏంటంటే లిటరేచర్ రిక్వైర్మెంట్ ఉంది, అవేర్నెస్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ పాయింట్స్ ని కన్సిడర్ చేసి ఏమైనా మీరు ఇంకేమైనా ఇనిషియేటివ్ తీసుకోగలిగితే దట్ ఈస్ అంటే మనం అనుకున్న కామన్ ఎజెండా ఏదైతే ఉందంటే యూత్ ఇంపార్టెన్స్ కానీ ఇక్కడ ఎవరికి టీఏ రోల్ ప్లే చేయాలి సార్. నాకు తెలిసి ఏమంటే అవేర్నెస్ వాడికి ఏంటంటే లోతు తెలిసినోడు ఏమైనా చేయగలుగుతాడు. అక్కడ ఇప్పుడు ఊర్లలో విలేజెస్ లో మేము చూస్తున్నాం అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం కాబట్టి ఏ క్యాస్ట్ ఎంత ప్లే చేస్తుంది, మనీ ఎంత ప్లే చేస్తుంది, 1 dayలో ఎంత ఓట్ పోలరైజేషన్ మారుతుంది అనేది 1 dayలో మారొచ్చు, 1 hourలో కూడా మారుతుంది సార్. ఎందుకంటే అక్కడ లోకల్ రిలేషన్స్ ఉంటాయి, మైగ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మైగ్రేషన్ వాడికి డబ్బులు ఇస్తారు, వాడు చార్జెస్ వీళ్ళు ఇస్తారు, ఆ రోజు లేబర్ చార్జెస్ ఇస్తారు. అంటే ఇవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి కాన్సిక్వెన్సెస్ కూడా. సో దీంట్లో ఏంటంటే మెయిన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మైగ్రేషన్ కి ఆల్టర్నేటివ్ లోకల్ ఎంప్లాయ్మెంట్. సో లోకల్ ఎకానమీ జనరేట్ చేయడము, లోకల్ కల్చర్ ని డెవలప్ చేసుకోవడము, పేరెంట్ అంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఊర్లో ఎవరు లేకుండా స్కూల్ పెడతాం. ఊర్లో గవర్నమెంట్ స్కూల్ పోతుందని మొత్తుకుంటున్నాం మనమే. గవర్నమెంట్ స్కూల్స్ పట్టించుకోవట్లేదు అంటున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్స్ పట్టించుకోవట్లేదు అంటున్నాం. అందరూ వచ్చి హైదరాబాద్ లో కూర్చుంటే ఊర్లో హాస్పిటల్ ఎవరు పోతారు సార్? అందరూ వచ్చి హైదరాబాద్ లో కూర్చుంటే ఉన్న లోకల్ స్కూల్లో ఎవరు చదువుకుంటారు? ఉన్న నలుగురు ఏం చేస్తారు? నలుగురు అయితే ఆ స్కూల్ నడవదు. కాబట్టి వాడు ఏం చేస్తుంటే వచ్చినట్టు అంటే ఇది ఒక మళ్ళీ బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న మిస్గైడింగ్ ఏంటంటే అంటే నేను చేస్తున్న దాంట్లో ఇప్పుడు నలుగురు ఉన్న దగ్గర స్కూల్ నడవదు. సో వాడు కూడా ఏం చేస్తుంటే తప్పని పరిస్థితులలో నియర్ బై ఉన్న మండల హెడ్ క్వార్టర్స్ కి వాళ్ళని పిల్లల్ని బస్సులలో పంపించేస్తారు. అంటే ఈ మైగ్రేషన్ కి ఉన్న కాన్సిక్వెన్సెస్ లో ఫస్ట్ ఏంటంటే స్కూల్ పోతుంది, బస్సు పోతుంది, తర్వాత మనకున్న డైరీ ఫార్మ్స్ పోతాయి. ఎందుకంటే ఊర్లో బర్రెలు లేనప్పుడు పాలు ఎవరు అమ్మరు, పాలమన్నప్పుడు డైరీ ఎందుకు ఊర్లో తీసేస్తారు. సో అట్లా ఏమైందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎరాడికేటింగ్ 1 by 1. సో మైగ్రేషన్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. ఎన్ని రిఫార్మ్స్ వచ్చినా ఎంత ఇది వచ్చినా కూడా మీరు అన్న దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ అని నేను ఎప్పుడు అన్నాను. దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ లోకల్ ఏరియాస్. కాబట్టి ఈ మైగ్రేషన్ ని ఆపడంలోనే మేజర్ సొల్యూషన్ అయితే ఉంటుంది సార్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ నుంచి ఎలాంటివి గైడెన్స్ ఉన్నా కానీ ఆర్ ఏవైనా మోడల్స్ ఉన్నా కానీ వి విల్ లెర్న్ అండ్ వి విల్ గైడ్ సార్. అంటే మేము దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వీఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ సార్. యా ఎక్సలెంట్ శ్రీధర్ గారు. గౌతమ్ గారు ఒక్క నిమిషము. శ్రీధర్ గారు ఎక్సలెంట్ పాయింట్స్ మీరు చెప్పినవి మా దగ్గర. అందుకనే ఈ సిటిజన్స్ డైలాగ్ అనే ఈవెంట్ ను మేము క్రియేట్ చేస్తున్నాం అవేర్నెస్ బిల్డ్ చేయడానికి. వీ హ్యావ్ ఏ రోడ్ మ్యాప్, వీ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అవర్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్. దీనికి ఇప్పుడు ఇది పెట్టడం ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మన ఈవెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ మేమేమనుకుంటున్నా అంటే వీళ్ళందరూ సోషల్లీ కాన్షియస్, సోషల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని మేము గట్టిగా నమ్ముతున్నాం. మన అందరం కలిసి ఒక కార్యాచరణలో భాగస్వామ్యం కావాలి.
అందుకే ఈ యొక్క ఈ ఈవెంట్స్, ఈ అవేర్నెస్ కానీ మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి ఒక ఆపర్చునిటీ వస్తుందనే ఆశతోనే మేము ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. సో రైట్ థింకింగ్ పర్సన్స్ ఒక గ్రామమే కానీ, ఒక డిస్ట్రిక్టే కానీ, మన స్టేటే కానీ ఒక హోలిస్టిక్గా డెవలప్మెంట్ చేయాలంటే రైట్ థింకింగ్ ఇండివిజువల్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆ ఉద్దేశంతో మనం పోవాలంటే మనందరం కలిసి పనిచేయాలి. ఇట్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్, ఇట్స్ ఏ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, ఏ షేర్డ్ బిలీఫ్తోని మనము ప్రయత్నం చేస్తే ఇది 100% సాధ్యమవుతుంది. మీరు అంటున్న అవేర్నెస్, లెట్ us డూ దాట్. దెర్ ఆర్ సెవరల్ పీపుల్ అక్కడక్కడ ఐసోలేటెడ్గా సైలోస్లో పనిచేస్తున్నారు. ఇఫ్ యూ క్యాన్ బికమ్ ఏ కలెక్టివ్ ఫోర్స్, వీ క్యాన్ డూ ఏ లాట్, వీ క్యాన్ డూ వండర్స్. దట్స్ వాట్ వీ బిలీవ్. సో దట్స్ వై వీఆర్ మేకింగ్ దిస్ మూమెంట్. గౌతమ్ గారు, ప్లీజ్ గో హెడ్. సార్, అదే ఇందాక శ్రీధర్ గారు చెప్పింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సైట్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా లెజిస్లేటివ్ ప్రాబ్లమ్స్. ఒక లెజిస్లేటివ్ పవర్ లేని లోకల్ బాడీస్ చెయ్యలేని సమస్యలు, అంటే అప్పర్ లేయర్ లో సర్దుకుంటూ రావాల్సిన ప్రాబ్లమ్స్. సో దట్ ఈస్ వాట్, అంటే శ్రీధర్ గారు చెప్పినవన్నీ కరెక్ట్. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ లేకపోవడం రీజన్ కాదు, అవేర్నెస్ లేకపోవడం అని అంటున్నారు. మైగ్రేషన్ ఇప్పుడు 2 రకాలు, అంటే డబ్బుల కోసం మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను అక్కనపేట అనే విలేజ్ నుంచి వచ్చిన, ఇప్పుడు ఈ మీటింగ్ లో మా విలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ విలేజ్ లో నుంచి మేము హైదరాబాద్ కి రావడానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్. అంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి మా పేరెంట్స్ కి, వచ్చిన తర్వాత కొద్ది గొప్ప డబ్బులు వస్తున్న టైంలో ఇక్కడ బెటర్ ఎడ్యుకేషన్ దొరకలేదు అని షిఫ్ట్ అయిపోయినాం హైదరాబాద్ కి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వాటి మీద ఎంప్లాయ్మెంటే కాదు, మనకి చాలా ఆశలు ఉంటాయి. వచ్చిన డబ్బులలో మనం ఏం చేయొచ్చు అని ఎడ్యుకేషన్ కోసం మైగ్రేట్ అయ్యేటోళ్ళు ఉంటారు. హెల్త్ అంటే చుట్టుపక్కల ఏమైనా జరిగితే మనకి ఒక హాస్పిటల్ ఈజీగా యాక్సెస్ లో ఉండే హాస్పిటల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్ఎంపీస్ అండ్ ఆల్, ఒక మంచి కండిషన్ లో ఉన్న హాస్పిటల్ మనకు లేదంటే మనం చాలా భయంలో బతుకుతాం. ఇవన్నీ ఫెసిలిటీస్ సిటీ అనే ఏరియాలోనే ఉంటాయి కాబట్టి మనము అంటే చాలా హై లెవెల్ గా మనకి, అంటే అందరూ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి డైలీ వేజ్ వర్క్స్ చేసే వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసి వేరే వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. ఇప్పుడు మండల్ లెవెల్ స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నారు అంటే వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్ మంచిగా లేదు కాబట్టి పంపిస్తున్నారు. ఇప్పుడు మా ఊర్లో మా ఊరిలో ఏమంటారు, హై స్కూల్లో 267 మంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నెంబర్ స్పెసిఫిక్ గా చెప్తున్నా, 267 మంది పిల్లలు ఉన్నారు. అది చిన్న నెంబర్ కాదు హై స్కూల్ అంతమంది ఉండడం. ఆ స్కూల్లో ఇప్పుడు ఐ డు నాట్ నో క్లియర్లీ ఇప్పుడు వాష్రూమ్స్ వచ్చినాయా లేవా అని, మొన్నటి వరకు పాయకానాలు లేవు. సో అక్కడ వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత దెబ్బతింటుంది, ఒక డిగ్నిటీ మీద దెబ్బ పడుతుంది. ఆ డిగ్నిటీ ఎత్తుకుంటా కూడా వస్తాం మనం. ఇంకా మనం చూసుకుంటే చాలా అప్రెస్డ్ డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్ వాళ్ళు దే మైగ్రేట్ సర్చింగ్ ఫర్ డిగ్నిటీ ఇన్ దర్ లైఫ్. సో ఇదన్నీ మనం స్ట్రక్చరల్ గా ఒక వాట్ ఐ ఫీల్ ఇస్ ఇది లెజిస్లేటివ్ పవర్ ఉన్న వాళ్ళు చేయాల్సిన ప్రాబ్లమ్స్. అండ్ నేను ఏకీభవిస్తావా ఎవరు శ్రీధర్ గారితో, అంటే ఒక ఇండివిజువల్ ఎంత తెలిసినా కూడా ఒక లోకల్ బాడీలో వాళ్ళు చేసేదానికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి, అన్ని చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే లెజిస్లేటివ్ మన ఏం గతి లేని ఏరియాల నుంచే ఎమ్మెల్యేలు వస్తున్నారు కదా, మాక్సిమం మెంబర్స్ అందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచే వస్తలేరు కదా. మన దగ్గర ఏం లేని ఏరియాస్ లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుస్తున్నారు. వై ఆర్ దే డూయింగ్? మనం వాళ్ళని ఎందుకు అడుగుతలేము? ఇప్పుడు నేను మా మెదక్ జిల్లా మాకు దగ్గరలో మంజీరా అనేది పోతుంది, మా దగ్గర ఏం కెనాల్స్ లేవు, ఏం లేవు. నేను 2 బోర్లు వేస్తే 2 బోర్లు ఇంక లేవు, నీళ్లు లేవు. మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది. వై కాంట్ బి ఆస్క్ దెమ్? ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చే మంజీరా వాటర్, హైదరాబాద్ కి వస్తుంది మంజీరా నీళ్లు, పక్కనే ఉంటది మా ఊరు, మాది రామంపేట మండల్. అక్కడికి ఎందుకు వస్తలేవు నీళ్లు? వై ఆర్ అంట్ ఆర్ లీడర్స్ ఆస్కింగ్? ఆ ప్రాజెక్ట్స్ అన్ని గౌతమ్ గారు, వి అండర్స్టాండ్ యువర్ పాయింట్. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక మంచి లీడర్షిప్ తరగతి, ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, బాటమ్ అప్ అప్రోచ్, కింది నుంచి వెళ్ళి ప్లానింగ్ జరుగుతుంది. ఒక విలేజ్ డెవలప్మెంట్ ఎట్లా కావాలి, ఒక మండల్ ఎట్లా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇన్ సర్చ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక డిగ్నిటీ. వై కాంట్ వి ప్రొవైడ్ డిగ్నిటీ ఇన్ విలేజ్? Why can't we provide dignity at mandal level? Sir, small correction, sir. If you don't mind, sir. So మనము చేయాల్సినటువంటి పని చాలా ఉంది. That is why we need true leadership from the grassroots level. ఇది సాధ్యమే. ఇప్పుడు జరిగిందంతా సెంట్రలైజేషన్ జరుగుతుంది, నాట్ డిసెంట్రలైజేషన్. డెమోక్రసీ అంటేనే డిసెంట్రలైజేషన్. అన్ని తీసుకుపోయి అక్కడనే పెడుతున్నారు. అదే ప్రాబ్లం అవుతుంది. అన్నిటికీ మూల కారణము కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూ ప్యాకెట్స్ కదా. అందరూ అక్కడికి వెళ్తున్నారు కదా. అందుకే ఇప్పుడు 1.5 crore పాపులేషన్ మన హైదరాబాద్లో ఉన్నది. స్ట్రెయినింగ్ ఆన్ ద రిసోర్సెస్, రైట్? స్లమ్స్ ఏర్పడుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సెవెరల్ థింగ్స్. దట్స్ వై వీ నీడ్ టు ఫోకస్ ఆన్ డిసెంట్రలైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ రావాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి
చిత్తశుద్ధి, అంకిత భావం, మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు గ్రామ స్థాయి నుంచి రావాలి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ వి బిలీవ్. ఇప్పుడు మన ముందున్న సవాలు సర్పంచ్, ఇప్పుడు మీ ముందు ఒక సవాల్ పెడతాను నేను, ఒక ఛాలెంజ్ ఐఎమ్ గివింగ్. ఇప్పుడు తెలంగాణలో 4-5 నెలల్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, గ్రామ పంచాయతీ. మనము ఎన్ని గ్రామ పంచాయతీలో ఒక ట్రూ లీడర్షిప్ ను పెట్టడానికి మనం ఛాలెంజ్ తీసుకుందని చెప్పండి. We will show that Winner loser. Sir, actually winner loser. dignity can be got at the village level. చెప్పండి శ్రీధర్ ఛాలెంజ్. శ్రీధర్ గారు వాంట్స్ టు రెస్పాండ్ ఒకసారి. చెప్పండి. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జస్ట్ గౌతమ్ అన్న ఇప్పుడే అన్నారు ఒక మాట, ఏమంటే డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇది దీంట్లో. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు మనం మైగ్రేట్ అవుతున్నాం అంటే, సారీ ఇప్పుడు మన ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అయింది, మనం మైగ్రేట్ అయినామని చెప్పేసి ఇన్ఫ్రావైజ్ ఏం రావట్లేదు అంటున్నారు. మీరు లోకల్ బాడీస్ లోకి వచ్చి ఒకసారి మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ నియర్ బై ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఆల్రెడీ. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఏమన్నా అంటే మన ఇల్లు కూడా ఆ నెల్లింటికి పోకపోతే పాడుపడుతుంది, అంటే బూజు బట్టి అంత డస్ట్ పడుతుంది. అట్లా ఉన్న స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే డే బై డే దాని డిప్రిసియేషన్ వాల్యూ తోటి అది పడిపోతుంది. కానీ మీకు ఇప్పటికి కూడా ఊర్లలో కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే మీకు ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది కొంత ఇస్తారు మీకు. దాంట్లో ఏంటంటే బిల్డింగ్స్ కి సున్నాలు వేయడం కానీ ఇవన్నీ వేయడం కానీ. దీంట్లో ఏమవుతుందంటే మనం ఏమంటామంటే ఇవి ఏం బాగాలేమంటున్నాం, కట్టిన బాత్రూమే మళ్ళీ కడతాడు, కూలిన కూడా మళ్ళీ కడతాడు, దానికి బిల్లు పెడతాడు, బిల్ ఎత్తుకుంటాడు. మనం ఏమంటామంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ లొకేషన్. ఇంకోటి ఏంటంటే బెటర్ లైఫ్ కోసం మనము వెళ్తున్నాము అన్నప్పుడు స్కూల్ లెవెల్ అనేది ఓన్లీ 5th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు మాత్రమే మనకు విలేజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇప్పుడు విలేజ్ లో మీకు అంటే మాకున్న నాలెడ్జ్ వరకు ఏంటంటే 5th క్లాస్ స్టూడెంట్ కి ఇవాళ 16,000 నుంచి పే చేస్తున్నాం మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి. ఏది ఫీజు స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ లో 16,000 నుంచి కడుతున్నాం. ఏది డైలీ లేబర్ తోటి, లేబర్ వర్క్ చేసుకుంటూ కడుతున్నాం. సో వీళ్ళు కరెక్ట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 5 to 6 lakhs వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ లోనే. సో వాళ్ళు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఏమవుతుందంటే అది 3 lakhs 4 lakhs ఉంది ఇవాళ మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. కరెక్ట్ టైంలో వాళ్ళని చదివించడానికి ఏమైందంటే ఈ పేరెంట్స్ దగ్గర అమౌంట్ ఉండదు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది పడిపోయి బ్యాక్ వచ్చేస్తారు. సో మీకు ఇక్కడ తెలంగాణలో వచ్చేసి 30 to 34% ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 8th స్టాండర్డ్ తర్వాత బ్యాక్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నేను ఏమంటా అంటే వస్తువు వాడుకున్నప్పుడు ఇప్పుడు మన మొబైల్ ఫోన్ కూడా 4 రోజులు వాడకపోతే ఆ బ్యాటరీ పని చేయదు, ఏది పని చేయదు. వస్తువుని వాడుకోవడం ప్రాపర్గా వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కేర్ తీసుకుంటాము. ఇక్కడ ఏమేమి లాస్ట్, ఎక్కడ మైనర్ రిపేర్స్ ఎక్కడ ఉన్నాయి, మేజర్ రిపేర్స్ ఎక్కడ ఉన్నాయి అని మనం వర్క్ చేస్తాం. నేను తెలంగాణలో నాకు తెలిసినంత నేను తిరిగినంత వరకు కూడా ఏంటంటే ప్రతి స్కూల్ మీరు జస్ట్ ఇన్ అండ్ అరౌండ్ నియర్ బై కూడా కొన్ని విలేజ్ అబ్జర్వ్ చేసి చూడండి. గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చూడండి, రీసెంట్ కట్టిన బాత్రూమ్ కూడా ఉంటాయి, మీకు రీసెంట్ గా పెయింట్ చేసిన బిల్డింగ్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే మీకు బడ్జెట్ అలాట్ చేస్తారు, వాళ్ళు దాన్ని వాడతారు కింద. కాకపోతే 100 రూపాయలు పెయింట్ చేసి 1000 రూపాయలు బిల్ పెడతారు, అది వేరే విషయం. కానీ కాబట్టి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వీటన్నిటికి కూడా ఎవ్రీ ఇయర్ మనకు అదే అంటున్నాం. ఇప్పుడు బడ్జెట్ మీద అవేర్నెస్ ఉండాలి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవేర్నెస్ ఉండాలి. లోకల్ గవర్నెన్స్ లో మనకి ఎంత బడ్జెట్ అలొకేట్ అయింది స్టూడెంట్స్ స్కూల్ కి. ఇప్పుడు SHGs కి మా దగ్గర కుటుంబ మిషన్ల కానీ ఒక బడ్జెట్ వచ్చింది. సో అదేం చేసి రూపాయి లెవెల్ వాళ్ళే తిన్నారు. నేను క్రాస్ ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైందంటే మేమేమనుకున్నాం అంటే రాలేదేమో సర్లే అని చెప్పేసి అనుకున్నాం. క్రాస్ ఎంక్వైరీ చేస్తే ఏమైంది, ఇన్ఛార్జ్ ఎవరున్నారు వాళ్ళే తిన్నారు. సో ఇంప్లిమెంట్ పై నుంచి కిందికి వచ్చేసరికి అది సినిమాలో చూపించినట్టు రామదాస్ సినిమాలో ఐస్ గడ్డ తీసుకొచ్చి చేతిలో పెట్టి లాస్ట్ వచ్చేసరికి చుక్క కూడా దొరకదు, చూసారా ఆ పరిస్థితి ఉండదు. అంటే మీకున్న కన్సర్న్ ఐ డోంట్ నో, అంటే మీరు అబ్జర్వ్ చేసారో లేదో, గవర్నమెంట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా ఇన్ అండ్ అరౌండ్ 12 kilometers to 15 kilometer రేడియస్ లో గవర్నమెంట్ 10 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. మనకి అట్లీస్ట్ 3 to 5 kilometer రేడియస్ లో పెద్ద ZPH స్కూల్స్ ఉన్నాయి, MBB స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఎందుకు జీరో చేస్తుంది గవర్నమెంట్ అంటే సింపుల్ ఇదే, వెళ్ళిపోతారు. ఎవరు లేనప్పుడు దాన్ని షెడ్ కూడా వాడుకోలేము కదా. దీని అంటారు పొమ్మనక పొగబెట్టడమా, 1 by 1 స్కిప్ చేసుకుంటూ సెంట్రలైజ్డ్ సిస్టమ్ లో తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కాస్త ఏమవుతుందంటే మీకు ఓనర్షిప్ లేబర్షిప్ కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ లైఫ్ డిపెండెన్స్ లైఫ్ కి కన్వర్ట్ అవుతుంది. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోసం మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఇంకెక్కువ మొత్తంలో అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ సేమ్ మెసేజెస్ ని అవేర్నెస్ సార్. నేను ఏమన్నా అంటే ఈ ఎలక్షన్ లో మీరు నిలబెట్టినా కానీ ఈ ఎలక్షన్ లో హార్డ్లీ నాకు తెలిసి అయితే ఒక 500 members మీరు పెట్టగలుగుతాం సార్. మనం కమ్సే కమ్ ఒక 500 members పెడతాం. ఆల్రెడీ మన రీసెంట్ 2023 ఎలక్షన్ లో కూడా ఒక NGO ఇక్కడ మన వరంగల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా కంటెస్ట్ చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ 30-40 members కంటెస్ట్ చేశారు. సో వాళ్ళంటి వాళ్ళని కలిసినప్పుడు ఏమైందంటే మనకి ఏం ఛాలెంజెస్ ఉన్నాయో తెలుసు సార్. అల్టిమేట్గా లీడర్షిప్ సార్. మీరన్నదాన్ని నేను ఎగిపోయిస్తాను, ఎందుకంటే లీడర్ కరెక్ట్గా ఉంటే మిగిలిన అన్నీ అవుతాయి. సో దీంట్లో ఏమంటున్నా అంటే ఈ ఎలక్షన్ ని మీరు ఒక ప్రోటోటైప్ లాగా తీసుకొని నెక్స్ట్ లెవెల్లో మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సార్. మెయిన్ ఏంటంటే మీరు ఊర్లలో గ్రామ సభలు పెట్టుకొని ఒక మండలని సెంటర్ చేసుకుంటామా, ఒక డిస్ట్రిక్ట్ సెంటర్ చేసుకుంటామా, కానీ కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి గ్రాస్ రూట్ లెవెల్లో మనం ప్రోగ్రామ్స్ కూడా మనం మాట్లాడే డిసెంట్రలైజేషన్ గురించి మాట్లాడుకుంటూ ప్రోగ్రామ్స్ సెంట్రలైజ్ చేస్తాం అనుకోండి, మనం కూడా హైదరాబాద్లో కూర్చొని డిసెంట్రలైజేషన్ అంటే వర్కౌట్ కాదు సార్. సో ఇది నాకు తెలిసి అయితే ఏంటంటే 5 to 10 years అంటే ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్, ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ అనేది
అంటే నాకున్న కేస్ స్టడీస్‌లో నేను చూసింది ఏంటంటే ఎనీ ఆర్గనైజేషన్‌లో వాళ్ళు తీసుకున్న టాస్క్ ఏదైతే ఉంటుందో మినిమమ్ 5 to 10 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 100+ ఇయర్స్ విజన్ ఉంది మాకు. అదే సార్ నేనేమన్నా అంటే మినిమమ్ 5 to 10 5, 10 ఇయర్స్. ఇయర్స్. అంటే సార్ ఇప్పుడు నేనేమన్నా అంటే విజన్ ఉండడం ఈజ్ డిఫరెంట్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిఫరెంట్. తప్పులేదు సార్. విజన్ ప్లస్ యాక్షన్ ప్లాన్. బోత్ అదే విజన్ సార్. ప్లస్ యాక్షన్ ప్లాన్. అదే సార్ నేనేమనంటే గొప్ప కళలు కనాలి సార్, తప్పలేదు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. నేను కూడా ఇప్పుడు ఢిల్లీకి రాదనుకోవచ్చు సార్, కానీ ఇంట్లోనే కూర్చొని నేను అదే చేస్తే కాదు. ఇక్కడ కూడా ఏమన్నా అంటే నేను ఎన్ నెంబర్ ఆఫ్ టాస్క్ సారీ ఫర్ దట్. అంటే నేను కూడా ఏమంటున్నా అంటే కొన్ని ఆర్గనైజేషన్స్‌లో చేయడము ప్లస్ చూడడము దీంట్లో కూడా ఏమవుతుందంటే డిసెంట్రలైజేషన్ గురించి మాట్లాడతాము, కానీ మన ప్రోగ్రామ్స్ డిజైన్స్ అన్ని కూడా సెంట్రిక్ ఉంటాయి. సెంట్రలైజ్డ్‌గా ఒక దగ్గర కూర్చొని మాట్లాడతాం. సో వెనెవర్ అంటే మన ప్రోగ్రామ్ ప్లాన్స్ కూడా ఫర్దర్‌గా మీరు తీసుకునే ఇనిషియేటివ్స్ కూడా డిసెంట్రలైజ్డ్‌గా తీసుకోండి, రూరల్ ఏరియాస్‌కి తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ పార్ట్ ఆఫ్ ఉంటే నేను కూడా నా తరపున ఏమైనా ఇన్పుట్స్ ఉంటే నేను ఇస్తా. బట్ సెంట్రలైజ్డ్ కాకుండా మీరు తీసుకున్న ప్రోగ్రామ్స్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే డిసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్స్ తీసుకోండి సార్. దాంట్లో ఖచ్చితంగా మీరు అనుకున్న అంటే మనం అనుకున్న ఈ రిజల్ట్స్ అయితే 100% వస్తాయి. ఇప్పుడు నేనేమన్నా అంటే 593 మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. మనము మొత్తం 12,000 విలేజెస్‌లో కంటెస్ట్ చేయకుండా అట్లీస్ట్ మండల హెడ్ క్వార్టర్‌కి ఒక విలేజ్‌ని మోడల్ విలేజ్‌ని తీసుకొని ఆ 593 మీద ఫోకస్ చేయండి. యాక్చువల్లీ అది మేము అనుకున్న ప్రాజెక్ట్, బట్ అయినా కూడా సో యాజ్ ఎ టీమ్ మీరు అన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దట్ విల్ బి ద ఇంపాక్ట్. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే దాంట్లోనే వర్క్ చేస్తారు సార్. సొసైటీ ఎప్పుడు కూడా సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కాబట్టి దాంట్లో మీరు చేయండి. దానికి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా విల్ సపోర్ట్. ఎక్సలెంట్ శ్రీధర్ గారు, మంచి సజెషన్ చేశారు. వెరీ గుడ్. సురేష్ కుమార్ గారు మీరు మాట్లాడతారా? సురేష్ శ్రీధర్ కుమార్ గారు గారికి 1 minute సార్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ అంటే ఏమంటారు డీసెంట్రలైజ్ లెవెల్లో కూడా వీఆర్ డూయింగ్ సమ్ ప్రోగ్రామ్స్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ మన మీటింగ్ లో వీ హ్యావ్ పరశురాములు సార్ జనగాం నుంచి. జనగాం అక్కడ ఒక మండలిని చూస్ చేసుకొని అక్కడ ప్రతి విలేజ్ లో స్కూల్స్ ని అక్కడ విజిట్ చేస్తున్నారు. సో అంటే అప్పర్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఎట్లుంది అనేది కాకుండా ఆన్ గ్రౌండ్ ఎట్లుంది అనేది కూడా విజిట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకొని వీ హ్యావ్ ఎ క్వశ్చనర్. టీచర్స్ ని అడగడం, స్టూడెంట్స్ ని అడగడం, పేరెంట్స్ ని అడగడం అన్ని చేస్తున్నారు అనమాట. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూఆర్ టాకింగ్. అంటే మీరు ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నారు, కానీ దిస్ ఇస్ ద వర్క్ దట్ జేఎం ఈస్ బీయింగ్ డూయింగ్ సిన్స్ ఫ్యూ వీక్స్ అనమాట. నేను ఇక్కడే సార్ జనగాం దగ్గర నేను కూడా ఉండేది, జఫర్గఢ్ లో ఉంటాను. యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ ఆర్ఫనేజ్. సో వీఆర్ వర్కింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఆల్రెడీ ఆ సార్ కూడా మేబీ మా వైఫ్ తెలిసి ఉండొచ్చు వాళ్ళకి. సో వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ 20 years నుంచి దే ఆర్ రన్నింగ్ అన్ ఆర్ఫనేజ్. సో దే ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్. సో హౌ దే ఆర్ ఈవెన్ మా పిల్లలు కూడా ఇప్పుడు ఒక 4-5 గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఉన్నారు ఇప్పుడు అంతా కూడా. సో మోడల్ స్కూల్స్ లో ఉన్నారు, లోకల్ దీంట్లో ఉన్నారు. సో మేము రెగ్యులర్ పేరెంట్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటాను, నేను కూడా చూస్తూ ఉంటాను మా పిల్లల తరపున. సో ఇక్కడ లోకల్ ఏరియాలో ఏమేమి ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, పిల్లల స్కిల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, అది మా జస్ట్ బ్లఫింగ్ జోన్స్ లో ఉందా, రీడింగ్ స్కిల్స్ తప్ప పిల్లలు అంటే మా అవేర్నెస్ వరకు ఏంటంటే ఓన్లీ రీడింగ్ స్కిల్స్ మాత్రమే ఉంటాయి పిల్లలకి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏంటంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్, ఐ థింక్ సో రీడింగ్ స్కిల్స్ ఉంటాయి తప్ప లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి, రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. ఒకసారి స్పీకింగ్ ఉంటుంది తప్ప, లిజనింగ్ స్పీకింగ్ ఉంటుంది తప్ప రీడింగ్ అండ్ రైటింగ్ అనేది ఉండదు సార్ పిల్లల్లో. టీచర్స్ కూడా ఎట్లా మార్కులు ఇస్తున్నారని నాకు తెలుసు. అంటే నేను కొంత నా పిల్లలు నేను చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు అరౌండ్ మా పిల్లలు ఒక 45 మంది వెళ్తున్నారు స్కూల్ ఎడ్యుకేషన్లో. అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తున్నారు. డైలీ మేము వాళ్ళ హోంవర్క్స్ చెక్ చేస్తాము, వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. ఆ 3 hours సెషన్ వాళ్ళతో ఉంటాం మేము డైలీ. సో వాళ్ళలో ఉన్న స్కిల్స్ని కూడా మేము డే బై డే మేము చూస్తుంటాము, టీచర్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో టీచర్స్ చెప్పేది టీచర్స్ చెప్తూ ఉంటారు. సో ది డిఫరెంట్ పార్ట్స్ సార్ వర్క్ చేస్తున్నారు, ఎన్జిఓస్ ఉన్నాయి ఇప్పుడు. సో చూడండి సార్ నేనేమన్నా అంటే ఇది వన్ ఆఫ్ ద సొల్యూషన్ సార్. యా వి విల్ వర్క్ ఆన్ ఇట్. వి విల్ వర్క్ ఆన్ ఇట్. సురేష్ కుమార్ గారు మీరు ఏదో మాట్లాడుతూ అనుకుంటున్నారు, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఇదంతా అయితే సార్ బతుకుదెరువు కోసం పోయేటోళ్ళు ఎప్పుడు చుట్టాలే సార్. ఉన్న ఊర్లో ఉండేటోళ్ళు వాళ్ళు ఊర్లోనే ఉంటారు. ఊరు కోసం ఊసులన్నీ రాశిగా పోసుకొని కూర్చుంటారు. వాళ్ళకి మనం విశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే అది చెప్పలేము పూర్తిగా ఊరు వెళ్ళిపోతే మనం చెప్పలేము, ఖాళీ అయిపోతే దాని వెళ్ళలేం. కానీ అయితే ఎందుకంటే మేము చూస్తున్నాం, మేము కూడా హైదరాబాద్ చదువుకోనని పోయినాము, ఉస్మానియా యూనివర్సిటీలకు పోయొచ్చి మళ్ళీ ఊర్లోనే ఉంటున్నాం సార్. మాది ధర్మసార మండలంలో ముప్పారం. సో ఈ ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే దాదాపుగా అంతా చదువుకున్న వాళ్ళే ఉన్నారు సార్. వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి. అయితే ఈ క్రమంలో ఇప్పుడు మీ లోకల్ గవర్నమెంట్లలో బెస్ట్ సిస్టమ్ ఉంది సార్ మనం చెప్పినట్టు. సో సర్పంచ్ మంచి వైజ్ అయితే, సో చాలా తెలివి కల్లవాడై ఉత్సాహవంతుడై ఉండి అంటే ఊరంటే ఒక కుటుంబం సార్. అయితే ఎంత అద్భుతమైందంటే ఊరిలో రెండే వర్గాలకు సంబంధాలు ఉన్నాయి సార్. దొరలు, బ్రాహ్మణులు అందరూ వరుసలు పెట్టి పిలుచుకుంటారు. అన్ని సామాజిక అన్న తమ్ముడు అన్ని వరుసలు ఉంటాయి సార్. అంటే కేవలం వరుసలు లేనిది ఎవరంటే దొరలు, బ్రాహ్మణులు. వాళ్ళు ఎప్పుడు కానీ వారిని దొరానాలి సార్, వారిని దొరానాలి, వీరు అయ్యా అనాలి. మిగతా వాళ్ళంతా అన్నదమ్ములు అన్ని వరుసలతో పిలుచుకుంటారు. సో ఊరు ఒక కుటుంబం. అయితే ఆ కుటుంబము ఎంత చక్కటి అన్ని సంతోషాలలో కష్ట సమయాలలో ఒక కుటుంబంగా వచ్చి కలిసిపోవడం ఒక అద్భుతమైన ఆప్యాయతలు ఉంటాయి. దీనికోసం స్పందించి కొందరు ఊళ్ళోనే ఉంటారు.
ఊళ్ళో ఉండి అంటే తమ వ్యక్తిత్వానికి అనుగుణంగా ఈ ఆప్యాయతలు అంటే చెరిగిపోకుండా సమన్వయపరుచుకుంటూ సహకారం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళని ఈ పార్టీలు ఏం చేస్తాయంటే డిస్కరేజ్ చేస్తాయి. ఈ పార్టీలకు కావాల్సింది బ్రోకర్లు కావాలి, పార్టీలకు కావాల్సింది ఆత్మగౌరవం లేని వాళ్ళు కావాలి, పార్టీలకు కావాల్సింది ఇంకొక రకంగా చెప్రాశీలు కావాలి, చెంచాలు కావాలి. బెస్ట్ పార్టీ అయితే ఇబ్బంది. పాపం కేసీఆర్ వచ్చిన సందర్భంలో కొంత మాకు విశ్వాసం కలిగింది. మీరు అన్నట్టుగా ఏ ఇంప్లిమెంటేషన్ అయినా ఇట్ షుడ్ బి అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద గ్రామ సభాస్, ఆల్ ద రిక్వైర్మెంట్స్ అండ్ వాట్ వీ కాల్ ద ప్రాబ్లమ్ షుడ్ బి గ్యాదర్డ్ ఫ్రమ్ ద గ్రామ సభ అని పెట్టిండు. మంచి అద్భుతంగా పెట్టిండు. ఒకేసారి సర్వేలు చేసిండు. మాకు ఆశ కలిగింది, అరే వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్. మనం చెప్పినట్టు అది త్రికోణం బోర్లిచ్చుడు కాకుండా నిలబడ్డట్టుగా అది ఉన్నది అన్నట్టు. సో బెటర్ అనుకున్నాం. అర్థం వల్ల మూసలోకి వెళ్ళిపోయిండు. ఎందుకోసం అంటే నిజంగా స్వాభిమానాన్ని ఇవ్వగలిగితే మళ్ళీ వీడు ఎక్కడ చెప్తే వినరేమోనని. సో సారీ, కరెక్ట్ సార్ ఏమైంది, వాట్ హ్యాపెండ్ యా? సో సార్, ఇస్ ఇట్ ఆడిబుల్? ప్రొసీడ్ సార్. సో థ్యాంక్ యూ. అయితే మంచి అంటే ఇప్పుడు కామన్ గా గంగదేవపల్లి ఉంది కదా సార్, 18-20 కమిటీస్ ఉంటాయి. సర్పంచ్ ఓపిక గల్లోడైతే కమిటీస్ వేసుకోవచ్చు. అట్లా యాజ్ వెల్ ఐజ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నారు. అదే విధంగా అంటే ఊరులో బ్రతుకుదామంటే ఊరుకు సంబంధించిన స్కీములు కూడా ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా అయితే ఇక్కడ ఏంటంటే అన్నిటికీ పరిష్కారం మనం అనుకున్నట్టుగా రాజ్యాధికారమే పరిష్కారం. మనకు ఎగ్జాక్ట్ పర్సన్ ఉండి ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. దర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకోసం అంటే ఊర్లు అంటే పట్టణాలు ఎదుగుతున్న సమయంలో అందరం చెప్పుకున్నట్టు అవకాశాలు వెళ్ళిపోతారేమో కానీ కన్నతల్లి నిలిచిపెట్టే పరిస్థితి ఉంటుంది. ఊర్లో ఉన్న ఆప్యాయత, ఊర్లో ఉన్న స్వాభిమానం, అలాంటి ఊరట ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఊరంటే ఉట్టిది ఊరు కాదు. మనకు ఎదురుగా ఒకటి చెరువును చూస్తే ఒక ఊరట, చుట్టూ ఉన్న గుట్టలను చూస్తే ఒక ఊరట, ఆ బాయిలను చెరువులు అంటే వ్యవసాయాన్ని చూస్తే ఒక ఊరట. అది నిజంగా కూడా మనం సంపూర్తిగా మన దాని ఆనందంతో బతకడానికి ఒక తల్లి ఒడి లాంటిది సార్. సో దీనికి మనం అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అయితే ఎక్కడ బాధపడుతున్నారంటే అంటే ఇప్పుడే అనుకున్నాం కదా సార్, కొనుగోలు ప్రజాస్వామ్యం అయిపోయింది. ఓటుకు రేటు నిర్ణయిస్తున్నారు కానీ అంటే ఓటర్లను అంటే అంగడి సరుకుగా చూస్తున్నారు కానీ ఓటర్లకు వాళ్ళ మనసుకు నచ్చడం ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. అందరం అనుకున్నట్టుగా ఒకరిని దొరకబట్టుకొని తనకు విశ్వాసాన్ని ఇచ్చి తనను ముందు పెడుతూ మనలాంటి వాళ్ళు వెనుక ఉండి నడుస్తే ఈ బాట ఇవాళ మనకు కాలిబాట అవుతుంది కానీ రేపు మాత్రం రహదారిగా మారుతుంది. ఇక దానికి ఇబ్బంది ఏం లేదు సార్. మన కృషి తప్పనిసరి సత్ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం బెంగపడితే ఊరు లేకపోతే అంటే ఊర్లను మనము అంటే ఇబ్బంది మనలాంటి వాళ్ళు విశ్వాసాన్ని ఇవ్వకపోతే, మనలాంటి వాళ్ళు కొందరికి ఆదర్శం కాకపోతే ఊళ్ళు దక్క. ఇంకా చూస్తున్నట్టుగా నిజంగా కూడా మొన్న మాకు కరెస్పాండెంట్స్ మీటింగ్ అయింది సార్. అయితే అందులో పెద్ద బాధ ఏంటంటే పిల్లల్ని ఈ ఆల్కహాల్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడంతా మాకున్న టాస్క్ ఏంటంటే స్కూల్స్లకు, మాకంటే ప్రైవేట్ స్కూల్స్ దాని కనుక మాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఊళ్ళల్లో గాంజా నుంచి వెళ్ళి యూత్ని ఎట్లా అది చేయాలి. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అనమాట. దానికి సెమినార్లు పెడుతుండ్రు, ప్రోగ్రామ్ పెడుతుండ్రు, మాకు ప్రహరీ కమిటీస్ వేస్తుండ్రు. ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రం తెలంగాణలో ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఆకునూరి మురళి గారిని చైర్మన్ గా చేశారు కనుక కొన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని వస్తున్నాయి. కొంత ఆశాజనకంగా ఉంది. సో ఇబ్బంది ఏం లేదు. మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కొంత ఫిజికల్ గా అవుతుంది. ఇక ఎడ్యుకేషన్ ఈజ్ ఎస్పెషల్లీ ఇక ఇంట్రొడ్యూస్ అయింది కనుక ఎక్కడున్న వాళ్ళు అక్కడనే చదువుకోవచ్చు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మాత్రం అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైందనంటే రెగ్యులర్ గా చదువుకుంటూ గవర్నమెంట్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ కూడా అవి నడవలేని సమయంలో కొంత ఫీజు రూపంలో వసూలు చేసుకోవచ్చు అని అడ్వైజ్ కూడా చేశారు. అయితే మళ్ళీ మనకు చదువు అందని పరిస్థితి అవుతుందేమో. అందుకని మనకేంటి ఓపెన్ యూనివర్సిటీస్, ఓపెన్ ఎడ్యుకేషన్ అని ఒకటి పెట్టినరు. దానివల్ల ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ అనేది ఎంకరేజ్ చేయబడితే అంటే ఎంప్లాయీ కోసం కావచ్చు ఎంకరేజ్ చేయబడితే మళ్ళీ మనకు కూడా చదువు అందని పరిస్థితి అవుతుంది. సో మనలాంటి వారు ఉండి ఎంతో కొంత గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ అండ్ వాట్ వి కాల్ ఇట్ హెల్త్ అవి చేయగలిగే దానికి కూడా వెళ్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సురేష్ కుమార్ గారు, మంచి విషయాలు చెప్పారు. వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారా సార్? డాక్టర్ కేశవ్ గారు. హలో, నమస్కారం అండి సార్ చెప్పండి. వినపడుతుందా సార్? యా ఇట్స్ క్లియర్. కానీ మీరు తీసుకున్న ఈ కాన్సెప్ట్ అయినా ఈ సబ్జెక్ట్ అయినా ప్రస్తుత పరిస్థితులలో ఇది చాలా ఇన్విటబుల్, అనివార్యతతో కూడుకున్నది. శ్రీధర్ గారికి ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ పట్టు మాత్రం ఆయన మాటల్లో మనకు స్పష్టంగా అర్థమైంది. తర్వాత కూడా ఇంకొకసారి కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరు కూడా చెప్పారు మనకి లోకల్ బాడీస్ అనేది యాక్చువల్గా ఈ ప్రజాస్వామ్యానికి పిల్లర్స్ లాంటివి. ఆనాడు గాంధీ ఎప్పుడో చెప్పాడు మనకు గ్రామ స్వరాజ్యం గురించి. గ్రామాలు అభివృద్ధి అయితే తప్ప ఈ దేశం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు. వాస్తవంగా చెప్తే ఇప్పుడు నిజంగా దేశం అభివృద్ధి చెందుతుంది అంటున్నాం, కానీ దేశంలోని ప్రజలు మాత్రము అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందడం లేదనేది
అనేక సర్వేలైనా అనేక నివేదికల ద్వారా మనందరికీ తెలిసిందే. అంటే ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, గరీబ్ వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. మనం అసోచాం నివేదికలు కానీ మిగతా చాలా నివేదికలు చదువుకున్నట్టయితే కొందరి చేతుల్లో సంపద పెరిగిపోతుంది, మరికొందరు మరింత ఆగర్భ దరిద్రులుగా మారడం అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో నిజంగా చాలా వరకు బాధాకరం. ఒక దేశమైనా, ఒక రాష్ట్రమైనా, ఒక ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా అక్కడ మౌలిక వసతుల ఏర్పాటు అనేది చాలా కీలకం. ఇంకొకటి ఏంటంటే మానవ వనరులు, సహజ వనరులు. మన తెలంగాణకు అదృష్టం ఏంటంటే మానవ వనరుల కొరత లేదు, సహజ వనరుల కొరత లేదు. కానీ మౌలిక వసతుల ఏర్పాటు అనేది, ఎస్పెషల్లీ నేను ఉత్తర తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా కాబట్టి, ఈ ఉత్తర తెలంగాణలో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది సరైన మార్గంలో అనుకున్న రీతిలో నేటికి లేకపోవడం నిజంగా చాలా వరకు బాధాకరం. ఇక మన సబ్జెక్ట్ ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో యువ నాయకత్వము, కొత్త నాయకత్వము, పార్టీల యొక్క బాధ్యతలు. నిజం చాలా అద్భుతమైన సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా కూడా అనుకున్న ఫలాలు సాధించలేకపోవడానికి ఇప్పటి యొక్క రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కూడా మనకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి తరము, ఇదే యువతరము మనకి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మీ ఎజెండా చాలా బాగుంది. ఒకవేళ ఇదే యువతరం అంటే కొత్త నాయకత్వము, అది కూడా యువ నాయకత్వము అన్ని పార్టీల సపోర్ట్తో ముందుకొస్తే నిజంగా మన దేశం ఎవరి మీదనో ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదో ట్రంప్ గారు వాడు 50% ఇచ్చినా 100% ఇచ్చినా దేశానికి నష్టం ఏం ఉండదని కూడా నేను చాలా టీవీలో అదే చెప్పాను. ఎందుకంటే మనకి జిఎస్టీ కొన్ని లక్షల కోట్లు వచ్చింది. ఎప్పటి లేనంత ప్రతి నెల మన దేశానికి జిఎస్టీ రాబడి రోజు రోజుకి పెరిగిపోతుంది. ట్రంప్ వల్ల వచ్చే 50-60 కోట్లు మనకు పెద్ద సమస్య కాదు. మన విషయానికి వస్తే ఖచ్చితంగా చాలా మంది కూడా చెప్పారు, అవేర్నెస్ లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే మన చదువులు జ్ఞానాన్ని ఇవ్వట్లేదు, విజ్ఞానాన్ని ఇవ్వట్లేదు, కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వడం వల్లనే మనకి ఈ రోజు ఈ పరిస్థితులు ఉన్నాయి. అయితే వ్యక్తులను నిందించడం కాదు, గ్రామీణ ప్రాంతాలను కూడా మనం నిందించడం కాదు. వలసల గురించి చెప్పారు, చాలా అద్భుతమైన బాధాకరమైన విషయం అది. ఖచ్చితమే, నిజంగా తెలంగాణ నుంచి వలసలు ఏ మాత్రము తగ్గలేదు. అది గల్ఫ్ అయినా, పరాయి ప్రాంతమైనా, పక్క రాష్ట్రమైనా, పక్క జిల్లా అయినా ఆ వలసల ప్రభావం నేటికి ఉండడం అనేది మనం దేని కొరకు పోరాటం చేశాము, ఎందుకొరకు పోరాటం చేశాము, ఆ పోరాటాల ఫలితాలు ఏ ఒక్కరికో అందడం, మరి మిగతా వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు మరింత బాధితులుగా ఉండడం అనేది నిజంగా బాధాకరం. సో ఆ వలసలు అనేది ఎన్నో పాలసీలు అని చెప్పారు, గల్ఫ్ పాలసీ అన్నారు, మనోమర్శనం, అది ఏం లేదు, బోర్డులు పెట్టారు రాజకీయ అవకాశాల కొరకు. వాస్తవంగా ఎవరికి గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ వల్ల వచ్చేదేం లేదు. సో ఈ వలసలకు, ఈ విద్యకు ఖచ్చితంగా మనకు అనేది లిక్ ఉంది. తెలంగాణలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వర్క్ కల్చర్ లేదండి. ఆ వాస్తవం ఒప్పుకుందాం, మన మైనస్లు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం. వర్క్ కల్చర్ లేదు. గల్ఫ్కి వెళ్ళి ఆ కంపు వాసనకు గంటలు హానెస్ట్గా కష్టపడతాడు, కానీ ఇక్కడ పని చేయరా అంటే మాత్రం ఎవరూ పని చేయట్లేదు. ఆ వర్క్ కల్చర్, ఆ సైకలాజికల్ ఎమోషనల్ గా వాళ్ళ లోపల చేంజెస్ రాకపోతే మనం చేసే ప్రతి ప్రయత్నము పెద్దగా సఫలీకృతం కాకపోవచ్చు. చాలా మంది కూడా చెప్పారు కదా, తెలంగాణ జిల్లాలో గంజాయి బ్యాచ్ ఎక్కువైంది. వాస్తవం మా సార్ కూడా చెప్పారు. ఎందుకంటే నేను ఒక మానసిక వైద్య నిపుణులుగా, ఈ యాంటీ డ్రగ్ చైర్మన్ గా వీటి గురించి చాలా మాట్లాడుతుంటే చాలా బాధాకరం అవుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంచుమించు ఒక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 5 నుంచి 10 లక్షలకు మందికి పైగా గంజాయి లేక ఇతర మద్యము మత్తు పదార్థాల బానిసపడ్డారు. ప్రతి జిల్లా చూసుకున్నట్టయితే ఇంచుమించు 80 నుంచి 1,00,000 మంది పైగా ఏదో ఒక రకమైన మద్యము లేదా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. అంటే 30 నుంచి 35 లక్షల మంది. అది కూడా కేవలం గవర్నమెంట్ లెక్కలు, అవి నా లెక్కలు కాదు, నేను వేరే చెప్పిన కాదు. అంటే ఇవి కేవలం అధికార లెక్కల ప్రకారం ఇలా ఉంది కాబట్టి ఆ సార్ చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా దీని పెద్ద కష్టమే. గంజాయిని నిర్మూలించకపోతే తెలంగాణలో యువత ఉండడం అనేది అసాధ్యమని గంటపదంగా చెప్పగలుగుతున్నారు. చాలా మంది గంజాయి ప్రభావం వల్ల వాళ్ళ యొక్క మానసిక విపరీత ప్రవర్తనలు ఎలా ఉంటాయో నేను చెప్పగలుగుతాను. చాలా మంది భర్తలు గల్ఫ్ లో ఉంటున్నారు, మాటలు ఎవరి తల్లిదండ్రులు, తండ్రి ఉంటే తప్ప తల్లికినే పరిస్థితుల్లో వీళ్ళు గుల్ఫారం తాగుతాడు, కొడుకు గంజాయి తాగిపోతున్నారు. ఈ పరిస్థితిలో గంజాయి తాగినటువంటి వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితులు రాత్రిపూట చాలా అగమ్య గోచరంగా చెప్పలేం మనం. సో ఇటువంటి యువత మనం ఏం ఆశిస్తాం? మనకి ఈ యువత కదా మనకు భవిష్యత్తు విధాత నిర్ణేతలని చెప్తున్నాం. 50-60% పైగా భారతదేశ యువత ఉందని పొంగిపోతున్నాం. ఒక 30-40 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎక్కువ వృద్ధులు ఉండే దేశంగా కూడా భారతదేశమే కాకపోతుంది. ఇప్పుడు చైనా, జపాన్ లాగా అయిపోతుంది. సో ఇప్పటి యువత లోపల ఈ రకమైన మార్పులను మనం ఫస్ట్ అడ్రస్ చేయాలి. రాజకీయంగా ఒక 5 సంవత్సరాలు ఇంకా ముందో ఇంకో అదేం కాకపోవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో దీని నుంచి మనము మార్చకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల ముందు ఈ గంజాయి బ్యాచ్లు దిగడము, వాళ్ళ గంజాయి లేక ఇతరత్ర మద్యము మత్తు పదార్థాల బానిసను గురి చేస్తున్నాయి. అది రేపు మీరైనా నేనైనా ఒకసారి మద్యము మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తికి ఆ మెదడుకు ఒకసారి అడాప్ట్ అయిందంటే దాని నుంచి డీవియేట్ గాని దూరం కావడం అనేది చాలా కష్టం అయిపోతుంది.
సో దాని నుంచి మనం దూరం చేయకుండా, ఎందుకంటే 60-70% మంది ప్రతి విలేజ్ లో గంజాయి తెలియని వాడు లేడు. సో వీటువంటి ఇంపార్టెంట్ యొక్క బాధలను, గాథలను, ఇబ్బందులను భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఈ చర్యల మీద కాస్తో కూస్తో మనం కొద్దిగా ఎక్కువగా కాన్సంట్రేట్ ఖచ్చితంగా మీరు అనుకుంటున్నటువంటి చాలా వరకు